మన OData V4 యూజ్ చేసి CRUD ఆపరేషన్స్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందో సిమ్యులేషన్ జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు సే. సో ఈ కేసులో మీరు చూసారంటే సో క్రియేట్ ఆపరేషన్. సో వీ హ్యావ్ CRUD ఆపరేషన్స్ జనరల్గా మనం బేసిక్గా వన్ అవర్ వీసే సో క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇవి జనరల్గా మన డేటాబేస్ మీద చేసే ఆపరేషన్స్, జనరల్ బేసిక్ ఆపరేషన్స్. సో అది మనం ఫామ్ అవ్వచ్చు, టేబుల్ అవ్వచ్చు, వేరియస్ వేస్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ దీస్ ఆర్ ద థింగ్స్ వీల్ డూ. అది చార్ట్ అయినా ఏవైనా కూడా వీల్ డూ రీడ్ ఆపరేషన్ ఆర్ ఎక్సెట్రా. సో ప్రైమరీ ఆపరేషన్స్ అనేవి ఇవే ఉంటుంది. సో ఈ కేసులో ఏంటంటే ఇలా బ్లాంక్ ప్లస్ అని యాడ్ చేస్తే దిస్ ఇస్ అవర్ క్రియేట్ ఆపరేషన్. వేర్ ఒక బ్లాంక్ ఎంట్రీ యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు కీన్, లైక్ ఈ కేసులో ఐ జస్ట్ సే యూజర్ నేమ్ అని అన్నారు. సో ఐ సే ఏబిసి. యూజర్ నేమ్ ఏబిసి అని తీసుకుంటాం. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి రాహుల్ అని, లాస్ట్ నేమ్ వచ్చేసరికి సమ్ ఏజ్ అరౌండ్ విల్ సే అరౌండ్ 23. సో ఇలా ఏంటంటే నౌ వీ హ్యావ్ జస్ట్ క్రియేట్ ఆపరేషన్లో బేసిక్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫామ్ ఫిల్ చేసాము. సో ఇది ఎనీ ఫామ్ అయినా, సో వీ ఫిల్ ద డేటా అండ్ నౌ వీఆర్ క్రియేటింగ్ న్యూ ఎంట్రీ ఇన్ టేబుల్, న్యూ రికార్డ్ టేబుల్లోనే న్యూ ఎంట్రీ ఇన్ టేబుల్. సో వీఆర్ డూయింగ్ బేసికలీ క్రియేట్ ఆపరేషన్. సో యాడ్ చేసిన తర్వాత వాట్ వీ డూ అంటే వీల్ సెలెక్ట్ అండ్ వీఆర్ జస్ట్ డూయింగ్ సేవ్ ఆప్షన్. నా యూజర్ డేటా అనేది ఇట్ ఈస్ సేవ్డ్. సో డేటా హ్యాస్ బిన్ సేవ్డ్ అండ్ సో ఇది క్రియేట్ ఆపరేషన్ వీఆర్ డూయింగ్. సో దీనికి సో లైక్ బ్యాక్ ఎండ్ లో కూడా వీ షుడ్ హ్యావ్ లైక్ OData సర్వీస్ లో ఎలాగైతే చూసాం, సో దేర్ క్రియేట్ ఏ పర్టికులర్ టేబుల్ దేర్ ఎంట్రీ వెళ్ళి ఉండాలనేది OData సర్వీస్ SCGW లో దే విల్ డిఫైన్ ఇట్. అండ్ ఇన్ UI విల్ డిఫైన్ ద లాజిక్ లైక్ హౌ టు రీడ్ ఈ ఫీల్డ్స్ అనే రీడ్ చేసి హౌ డు వి సబ్మిట్ టు రిక్వెస్ట్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ జనరల్ గా మనం చూస్తున్నాం. Similarly, now if I have to modify, like ABC అని ఇచ్చాను, now I'll say Rahul Singh 823 అని ఇలా యూజర్ నేమ్ కింద నేను మోడిఫై చేశాను. దట్ మీన్స్ ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. సో ఈ అప్డేట్ ఆల్రెడీ యాడ్ చేసిన రికార్డ్ని నౌ ఐల్ మోడిఫైడ్ ఇట్ అండ్ నౌ ఐఎమ్ సేవింగ్ ఇట్. ఈ కేసులో దో యూఐలో వీ డోంట్ సెలెక్ట్ ఎనీ ఆప్షన్ యాజ్ సచ్. సో సేమ్ వే నౌ వెన్ వీఆర్ డూయింగ్ దిస్, మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ అన్ అప్డేట్ కాల్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రికార్డ్ని వీఆర్ మోడిఫైయింగ్ ఇట్. సో ఎనీ టైమ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ టు మోడిఫై సేమ్ రికార్డ్, దెన్ మనం యూజ్ చేసేది ఏంటంటే అప్డేట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్ అండి? అండ్ వెన్ వీ హ్యావ్ టు సపోజ్ ఇదే డేటా సేమ్ అప్డేట్కి ఏం చేస్తామంటే జనరల్గా ఇప్పుడు ఇది అప్డేట్ చేసిన తర్వాత వీ వాంట్ టు సీ వెదర్ ఎవ్రీథింగ్ అప్ టు డేట్గా ఉందా లేదని. సో దానికి వీల్ యూజ్ రిఫ్రెష్. సో రిఫ్రెష్ చేసినప్పుడు మొత్తం బ్యాక్ నుంచి డేటా అంతా కూడా ఇట్ విల్ ఫెచ్ అగైన్. సో దెన్ వీ కెన్ సీ. సో ఆ డేటా విల్ బి ఆల్ ద డేటా విల్ బి స్టోర్డ్ అండ్ ఇట్ విల్ బి షోన్. ఇక్కడ చూసారంటే లాస్ట్ లో రికార్డు రాహుల్ సింగ్ 23 అనే రికార్డ్ అన్నారు. సో ఇది ఇలా ఎప్పుడైతే రిఫ్రెష్ చేసి చూస్తామో, సో బై డిఫాల్ట్ ఇనిషియల్ గా లోడ్ చేసినప్పుడు కూడా మనం యూజ్ చేసేది రీడ్ ఆపరేషనే. సో రీడ్ క్వెరీ చేస్తాము. వెన్ ఆర్ వీఆర్ రిఫరెన్షింగ్ ఆల్సో వాట్ వీల్ యూజ్ ఇస్ రీడ్ క్వెరీ. సో ఏం చేస్తామంటే మనం డేటాబేస్ని వెళ్ళి హిట్ చేసి రికార్డ్స్ అన్ని ఫెచ్ చేయని మనం చెప్తున్నాం, దానికి రిఫ్రెష్ యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇనిషియల్గా బైండ్ చేసినప్పుడు కూడా మనం లోడ్ చేసేది కూడా రీడ్ క్వరీ. సో డేటాబేస్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఆ అన్ని రికార్డ్స్ని వీఆర్ ట్రయింగ్ టు ఫెచ్ ఇట్ అండ్ షో ద రికార్డ్స్ ఆన్ ద మెయిన్ స్క్రీన్. సో ఇలా ఏదైతే డేటా చూపిస్తామో దాన్ని రీడ్ క్వరీ అని అంటాం. సిమిలర్లీ వెన్ వీ హ్యావ్ అన్ ఎంట్రీ లైక్ ఇప్పుడు ఒక ఎంట్రీ మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఏంజల్ హఫ్మన్ ఉన్నది. సో వెన్ వీఆర్ ట్రైంగ్ టు రిమూవ్ దట్ ఎంట్రీ ఫ్రమ్ ద టేబుల్, సో ఐడియలీ జనరల్గా డిలీట్ అని అంటే ఇట్ వోంట్ గో ఎనీవేర్ అండి. సో వీఆర్ జస్ట్ డిలీటింగ్ అ రికార్డ్. ఎస్సీపీలో జనరల్గా ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫర్ ఆడిట్ పర్పస్ కానీ ఏమైనా ట్రేసెస్ అని ఇన్ కేస్ ఉంచాలి అని అన్నారంటే దిస్ ఈస్ డిలీటెడ్ అనే ఫ్లాగ్ సెట్ చేస్తారు. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ఎనీ టైమ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు రిట్రీవ్ ద రికార్డ్స్. సో దీన్ని లాగింగ్ అని కూడా అంటారు.
అంటే బేసిక్గా మీరు రికార్డ్స్ రిమూవ్ చేస్తారంటే యూజర్కి డిస్ప్లేలో ఉండదు కానీ బట్ వీ కెన్ స్టిల్ హ్యావ్ ద లాగ్, లైక్ ఎవరు డిలీట్ చేశారు, ఎప్పుడు డిలీట్ చేశారు ఎక్సెట్రా అనే ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయొచ్చు. డేటా అంతా రిమూవ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేస్తారు, లైక్ వెన్ ఇట్ వాస్ డిలీటెడ్ బై హూ డిలీటెడ్ ఇట్ అనే ఇన్ఫర్మేషన్ లాగ్లో ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తారు. ఎస్ఏపి కొన్ని అడ్వాంటేజ్ అంటే ఇట్ హ్యాస్ టైట్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద డేటా. సో డేటా ఇన్ అండ్ అవుట్ ఎప్పుడైంది, ఎవరు చేశారు, అవన్నీ డిఫాల్ట్గా ఇట్ విల్ క్యాప్చర్. అంటే వీ నీ నాట్ స్పెసిఫికల్గా ఒక టేబుల్ క్రియేట్ చేసి అందులో ఎవరు క్రియేట్ చేశారు ఇవన్నీ మనం మానిటర్ చేయగలం. ఎస్ఏపి ఇన్బిల్ట్గా ఇవన్నీ కూడా ఫీచర్స్ చేస్తుంది. అండ్ ఈవెన్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా టైట్లీ మన లాంచ్ ప్యాడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల రోల్స్ క్యాటలాగ్స్ ద్వారా ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ ఫీచర్స్ కింద ఇస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ అవుతుందంటే వీ కెన్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ అవర్ యాప్ ఫంక్షనాలిటీ. సో రెస్ట్ ఆఫ్ ద లైక్ ఈ దీన్ని మిస్యూజ్ చేస్తారు, లైక్ ఈ అప్లికేషన్ ఇన్సెక్యూర్ గా ఉంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఎస్ఏపి ఇన్బిల్ట్ గా దే ఆర్ మన యాప్స్ అన్ని కూడా ఆ కంటైనర్ లాంచ్ ప్యాడ్ లో పెట్టడం వల్ల సెక్యూరిటీ కూడా ఇన్బిల్ట్ గా వస్తుంది. అండ్ మన డేటాబేస్ ఎస్ఏపి 100 డేటాబేస్ అవడం వల్ల ఇన్బిల్ట్ గా ఆడిట్ కానీ లాగ్ కానీ ఎప్పుడు ఏంటి రికార్డ్ మాడిఫై చేశారు. సో హ్యూజ్ డేటా అప్పుడు దీస్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫీచర్స్ అండి. సో మన సింపుల్ అప్లికేషన్స్ అప్పుడు వీ మే నాట్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్, బట్ సో ఎలా ఉంటుందంటే మీరు ఒక ఆర్డర్ ఏమైనా ఇప్పుడు ఎస్ఏపిని ఒక్కొక్క కాంట్రాక్ట్ బిడ్డింగ్ ప్రాసెస్ వాడారు అనుకోండి, ఎక్స్టెన్సివ్గా వాళ్ళు ఏంటంటే బిడ్డింగ్ సక్సెస్ఫుల్ గా అయింది, విన్నర్ సపోజ్ ఒకరికి కాంట్రాక్ట్ వచ్చినా వేరే వాళ్ళకి రాలేదనుకోండి, సో దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ ఆడిట్ లాగ్ ట్రాన్స్పరెంట్ గా రైట్ పర్సన్ కే వచ్చిందా లేదా అనేది. సో ఎవరైనా మాల్ ప్రాక్టీస్ ద్వారా దే మాడిఫైడ్ ద బిడ్డింగ్ వాల్యూస్ ఇలా ఎవరు చేసినా, సో యూ కెనాట్ ఫేక్ ద సిస్టమ్. Yeah. వీఆర్ ట్రైంగ్ టు టాక్ ఇన్ ద టర్మ్స్ అనమాట. సో ఆ విధంగా ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ ఫీచర్. సో ఇక్కడ బేసిక్గా వెన్ వీ డిలీటెడ్ ఇట్, సో వన్ మోర్ రికార్డ్ ఇఫ్ యూ డిలీట్, సో ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ద ఎంట్రీ. అండ్ ఫర్దర్గా మోర్ దాన్ దిస్ ఇవి క్రడ్ ఆపరేషన్స్ జనరల్గా ఇవి కాకుండా మనం సార్టబుల్ ఫిల్టరబుల్ అన్ని ఉన్నాం కదా. సో సార్టింగ్ అని ఇది జనరల్గా Sorting అసెండింగ్ ఆర్ filter. డిసెండింగ్ చేస్తాము. అండ్ అండ్ మోర్ ఓవర్ సెర్చ్ వాటికి అన్ని కూడా మనం ఫిల్టర్ యూస్ చేస్తాం. ఫిల్టర్ అంటే ఏం లేదు, సో ఉన్న డేటాని మన స్పెసిఫిక్ కీవర్డ్స్తో క్వెరీ చేస్తాం. సో ఇప్పుడు నేమ్ ఫీల్డ్కి ఏమో విత్ నేమ్ ఈక్వల్ టు అని ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ద్వారా విల్ సెర్చ్. సో వన్ సింగిల్ వర్డ్ ద్వారా ఇట్ ఈస్ అగైన్ రీడ్ క్వెరీ ఫార్మ్ ఆఫ్ వేర్ విల్ యూస్ స్పెసిఫిక్ కీవర్డ్స్. సో దీనికి ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇండెక్స్ క్రియేట్ అవడం వల్ల విల్ బి ఏబుల్ టు రిట్రీవ్. సో ప్రైమరీ కేస్ తీసుకుంటే ఇట్ విల్ బి ఫాస్టర్, లైక్ ఏవైతే కీ ఫీల్డ్స్ ద్వారా ఫిల్టర్ చేస్తున్నామో దే విల్ బి యూనిక్ రికార్డ్స్. వేరేజ్ ఇప్పుడు నేను ఏజ్తో ఫిల్టర్ చేశాను అనుకోండి, యూనిక్ రికార్డ్స్ ఉండవు. లైక్ మే దేర్ కుడ్ బి, సో లైక్ ఏజ్ 37 అనుకోండి, సో మల్టిపుల్ డూప్లికేట్ రికార్డ్స్ ఉంటాయి, రైట్. సో ఇండెక్స్ అనేది చాలా హ్యూజ్ అవుతుంది. సో రిట్రీవింగ్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ డేటా బట్టి ఈ ఫిల్టర్ రిజల్ట్స్ అనేవి ఇట్ కెన్ స్లో డౌన్. అంటే ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే ఆపరేషన్ అయితే ఇండెక్స్ ఉంటుంది. లైక్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఒక హ్యాష్ టేబుల్ లాగా, దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ వేస్. సో ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, దాని ద్వారా రిజల్ట్స్ అనేవి మనకి ఇట్ విల్ షో. సో బేసిక్గా అంటే లైక్ ఇక్కడ సర్చ్ క్వెరీ ఇక్కడ చేస్తున్నాం కదా, సో ఇక్కడ లాస్ట్ నేమ్ ద్వారా వీఆర్ ఏబుల్ టు సర్చ్. సో ఈ కేసులో చూసారంటే ఐ విల్ హౌ టు సేవ్ దిస్. సో ఇప్పుడు లాస్ట్ నేమ్ మనం ఇప్పుడు ఇందాక మనం సింగ్ అని క్రియేట్ చేసాము, రాహుల్ సింగ్ అని. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టింగ్ కేస్ సెన్సిటివ్. సో ఇది కేస్ సెన్సిటివ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో సింగ్ అని ఇస్తే మ్యాచింగ్ రికార్డ్ ఏవైతే ఉందో అది ఇట్ ఈస్ రిట్రీవింగ్ ఇట్. సో ఇక్కడ సర్చ్ కార్డ్కి యూజ్ చేసేది మనం ఫిల్టర్ క్వెరీ అనమాట. సో ఇలా ఏ ఫీల్డ్ కైనా యాడ్ చేయొచ్చు, అన్ని ఫీల్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ప్రెసెంట్ ఓన్లీ లాస్ట్ నేమ్ ఫీల్డ్కి ఒక్కదానికే సర్చ్ యాడ్ చేశారు. సో ఈ విధంగా వి ఇంప్లిమెంట్. అండ్ సిమిలర్లీ హియర్ డేటా అంతా ఇప్పుడు ఈ ఎలా ఉన్నారు కదా, సో వన్స్ వి క్లిక్ వన్స్ సార్టెడ్ బేస్డ్ ఆన్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ బేస్ మీద ఇట్ గాట్ సార్టెడ్ ఆల్ ఆల్ఫాబెటికల్. అండ్ వీ కెన్ సార్ట్ బేస్డ్ ఆన్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో డబ్ల్యూతో స్టార్ట్. సో అలాగా వీ కెన్ ఇంప్లిమెంట్ సార్టింగ్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ జనరల్గా ఎనీ అప్లికేషన్. మీరు ఇది టేబుల్ తీసుకోండి, ఫామ్ తీసుకోండి, మీరు ఏవైనా తీసుకోండి, మనం జనరల్గా యూజ్ చేసేవి దీస్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆర్ ప్రైమరీ డేటా యాక్టివిటీస్.
క్లియర్. Group by is also. అవునండి. అవన్నీ కూడా ఈ సార్ట్ ఇలాంటి సిమిలర్ ఇవన్నీ ఫిల్టర్‌లోనే టైప్స్ కింద మనం పెట్టుకుంటాం. సో, గ్రూప్ బై ఇవన్నీ అంటే మన అడిషనల్ ఫంక్షనాలిటీస్ లాగా ఉంటాయి కదా! సో, బేసిక్‌గా ఇవుంటాయి. దీని పైన కూడా ఇంకా మనకి మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయండి. లైక్ ఇన్ జనరల్‌గా మనం వాడేవి ఇవే ఉంటుంది. గ్రూప్ బై అనేవి, సార్ట్ బై అనేవి ఇవన్నీ ఏంటంటే ఫిల్టర్‌నే రకరకాలుగా యూజ్ చేసి ఆహ్, దాన్ని సార్టింగ్, ఫిల్టరింగ్ క్లబ్ చేస్తే గ్రూప్ బై వస్తది. లైక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఫిల్టర్ గ్రూప్ బై చేస్తుంది. చేసి మళ్ళీ దాన్ని ఒక బంచ్ కింద వీళ్ళు గ్రూపింగ్. సో, అవేంటంటే వీళ్ళు ఇంటర్నల్‌గా మళ్ళీని ఒక త్రూ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి కపుల్ దిస్ బోత్ ఫీచర్స్‌ని ఇంకో ఫీచర్ కింద దే ఆర్ షోయింగ్ ఇట్. బట్ బేసిక్ థింగ్స్ ఆర్ హియర్. ఇంకా లైక్ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఓవరాల్‌గా మన క్వెరీస్ ఉంటాయి కదా! క్వెరీస్‌లో మీరు ఒడేటా క్వెరీలో చూసారంటే ఇంకా చాలా క్వెరీస్ ఉన్నాయి మనకి. లైక్ సో, ఆ బేసిక్ క్వెరీస్ అన్నీ కూడా ఒడేటా సర్వీస్ ద్వారానే విల్ హావ్ యాక్సెస్ టు లైక్ డాలర్ కౌంట్ గాని, స్కిప్ టాప్ 10 రికార్డ్స్. సో, ఇలాంటివన్నీ కూడా జనరిక్‌గా ఉంటాయి. బట్ ఎసెన్షియల్ వన్స్ ఆర్ దిస్. ఓకే. సో, ఈ ఎక్సర్‌సైజ్ హౌ టు డూ అండ్ వాట్ టు డూ అనేది విల్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇన్ వెబ్ ఐడీ ఆహ్, సో, యూ కెన్ మీరు వర్క్ స్పేస్‌కెళ్ళి యూ కెన్ క్రియేట్ వన్ బ్లాంక్ ఫోల్డర్ అండి. సో, యూ కెన్ క్రియేట్ వన్ ఫోల్డర్ యాస్ OData V4 అని. సో దట్ V2 ఆల్సో ఐ విల్ షో అండ్ V4 విల్ డిస్కస్ చేస్తా. V2 కూడా చూపిస్తాను. సో ఇలా ఒక డమ్మీ ఫోల్డర్ తీసుకున్న తర్వాత యూ కెన్ గో టు శాంపిల్స్. సో మీరు శాంపిల్స్‌కి ఎళ్లారంటే హియర్ యూ కెన్ ఫిల్టర్ దిస్. ఇక్కడ మీరు ఫిల్టర్ చేయొచ్చండి. ఫిల్టర్ బై అని. ఇక్కడ కేటగరీకెళ్తే మీరు స్క్రాల్ డౌన్ చేస్తే యూ విల్ హావ్ ట్యుటోరియల్ సెక్షన్. సో మీరు డాక్యుమెంటేషన్‌లో ఏవైతే ఇక్కడ మనకి మీరు డాక్యుమెంటేషన్ ఏరియాలో మీరు ఇక్కడ ఏవైతే సెక్షన్స్ మీరు రిఫర్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేసినవన్నీ కూడా ట్యుటోరియల్ సెక్షన్స్‌లో ఉంటాయండి. అంటే ఇక్కడ ఇన్ డీటెయిల్‌గా ఉంటుంది మీకు. మనం ఓడేటా V4 ఇప్పుడు చూసాం కదా! సో ఈ ఓడేటా V4 ఎక్సర్‌సైజ్‌కి డాక్యుమెంటేషన్ అంతా కూడా లైక్ స్నిప్పెట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా విల్ హావ్ ఇట్ హియర్. సో యూ కెన్ రిఫర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ హియర్ అండ్ మీరు ట్యూటోరియల్స్ అని కూడా ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకి ప్రెజెంట్ దే హావ్ గివెన్ వేరియస్ ట్యూటోరియల్స్. బేసిక్‌గా ఈ న్యూయర్ వన్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా ఉంటారండి. సో మీరు ఎనీ టైమ్ లైక్ న్యూ ప్రాక్టీసెస్ గాని ఏమైనా చెక్ చేయాలంటే యూ కెన్ రిఫర్ టు దిస్ సెక్షన్. సో ఈ ట్యూటోరియల్‌లో 3D వ్యూయర్ నుంచి డేటా బైండింగ్ కాన్సెప్ట్స్ నుంచి సో దే హావ్ గివెన్ ఎక్స్‌టెన్సివ్ లిస్ట్ ఆఫ్ బేసిక్ థింగ్స్. సో ఈ వాక్ త్రూ అనేది మీరు ఇనిషియల్‌గా చూసారు. వేర్ ఫ్రాగ్మెంట్స్ ఇలాంటివి డేటా బైండింగ్ కావాల్సినవి వాటిలివి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎక్సర్సైజ్. సమ్ ఎక్స్‌టెన్సివ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లైక్ ఓడేటా V4 అవి ఏంటంటే దీస్ ఆర్ న్యూ, కంప్లీట్‌లీ న్యూ. సో ఇక్కడ మీరు డైరెక్ట్‌గా స్టెప్ 8కెళ్ళి యూ కెన్ డౌన్‌లోడ్ దిస్ ప్రాజెక్ట్. సో యూ కెన్ డౌన్‌లోడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇది డౌన్‌లోడ్ చేసిన తర్వాత యూ కెన్ ఇంపోర్ట్ ఇట్. సో ఇది ఈ విధంగా మీరు లాస్ట్ టైమ్ ఇష్యూ ఫేస్ చేసారా? సో ఈ విధంగా ఇంపోర్ట్ చేస్తే కెన్ ఇంపోర్ట్ ద ప్రాజెక్ట్. సో ఇంపోర్ట్ అని సెలెక్ట్ చేసి ఫైల్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేస్తే నౌ CRUD V4 అని డైరెక్ట్‌గా ఫోల్డర్ సెలెక్ట్ చేసాం గనక we'll extract into that. So I selected the tutorial V4 and we are extracting it. సో మీరు ఇక్కడ చూసారంటే we got all the complete structure. సో ఇది రిఫరెన్స్ కింద మనం యూజ్ చేసుకోవాలండి. ఎందుకు అంటానంటే కోడింగ్ సింటాక్స్ స్టైల్స్ అన్ని కూడా ఎవాల్వ్ అవుతున్నాయి. సో చాలా వరకు ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఆ ఎవాల్వ్ అయ్యేవి వీళ్ళు బెస్ట్ ప్రాక్టీస్ ఇస్తారు. సిమిలర్‌గా ఇంకోటి రికమెండెడ్ ఏంటంటే ఇక్కడ మనం ఫైల్ ప్రాజెక్ట్‌లో న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ శాంపుల్ అప్లికేషన్. ఈ శాంపుల్ అప్లికేషన్స్‌లో కూడా దే విల్ గివ్ యూ బెస్ట్ కోడింగ్ వేస్ అండి. లైక్ అన్నీ మనం ఇప్పుడు జనరిక్‌గా ఇదే CRUD ఆపరేషన్ మనం ఒక సింపుల్‌గా ఒక మోడల్ రాసి మోడల్ డాట్ క్రియేట్ అని కూడా రాయొచ్చు. క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షన్‌లో జస్ట్ మనం రాసేది అంటే మోడల్ డాట్ క్రియేట్ అని రాసి ఇక్కడ పాత్ ఇస్తాము. దాని పారామీటర్స్ ఇస్తాం. సో ఏ పారామీటర్స్ లైక్ వాల్యూస్ ఇప్పుడు యూజర్ నేమ్ యూజర్ వచ్చేసరికి ఇలా రమణ అని ఇలా ఫీల్డ్ లాస్ట్ నేమ్ అని ఎక్సెట్రా ఇలా పాస్ చేస్తాము. సో క్రియేట్ అయిపోతుంది.
బట్ దేర్ ఆర్ లైక్ బియాండ్ దేర్ ఆర్ వేస్ లైక్ ఈచ్ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్. సో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ వీటికే కాకుండా ఓవరాల్ గా ఒక అప్లికేషన్ బిల్డింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ టైమ్ టు టైమ్ దే ఆర్ ఎవాల్వింగ్ ఇట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈచ్ ఇప్పుడు ఓవర్ వ్యూ పేజ్ కి మీరు శాంపుల్ తీసుకుంటే ఈ ఓవర్ వ్యూ పేజ్ కి ఇక్కడ యుల్ ఫైండ్ వన్ రిలవెంట్ అప్లికేషన్ అండ్ మేనేజ్ ప్రొడక్ట్స్ కి యుల్ ఫైండ్ వన్ రిలవెంట్ అప్లికేషన్. సో ఇలా ఒక వర్క్ లిస్ట్ అప్లికేషన్ కి ఈ దీనికి ఇలా ఉంటుంది. సో ఇవి మీరు టైమ్ టు టైమ్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు చెక్ దీస్ అప్లికేషన్స్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటికి దీస్ ఆర్ ద ప్లేసెస్. మీ ఓన్ స్టైల్ వన్స్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ సింటాక్స్ ఎక్సెట్రా మీరు ఓన్ వేస్ యూ కెన్ ఫాలో యాజ్ వెల్. సో యాజ్ ఎ బిగినర్ ఇట్ ఈస్ గుడ్ టు రెఫర్ టు దీస్ ఎగ్జాంపుల్స్. వెన్ మీరు ఎప్పుడైనా ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మీరు ఈ ఎగ్జాంపుల్స్ ని రెఫర్ చేయొచ్చు. సో దే విల్ బి హ్యాండీ. ఓకే. ఇది కూడా లేదు. Just show you requests. Okay. So ఇది క్రియేట్ అయిపోయింది. సో దీస్ టూ యూ కెన్ కీప్ ఇట్ అవైలబుల్. సో we'll go there, but let's so first and foremost if you go and check what do we say manifest check చేస్తే we can check the service. సో ఇక్కడ సర్వీస్ చూసారండి వెర్షన్ OData v4. సో విచ్ వెర్షన్ వీఆర్ యూజింగ్ అనేది వీ కెన్ ఇది ట్రైప్ ఇన్ సర్వీస్ అనేది OData v4 ఉన్నది. సో సిమిలర్లీ యూ కెన్ యూజ్ ES5 లో కూడా ఒక సర్వీస్ ఉందండి OData v4. సో ఈవెన్ వీ కెన్ యూజ్ దిస్ సర్వీస్ యాజ్ వెల్. సో ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఈ టూ సర్వీసెస్ మనకి OData v4 స్పెసిఫిక్ గా యూజ్ చేసేవి ఉన్నాయి. సో అంటే ఈ OData v4 మెథడ్స్ యూజ్ చేసి రాస్తే రెగ్యులర్ సర్వీస్ v2 వెర్షన్స్ OData సర్వీస్ వర్క్ అవ్వండి. ఎందుకు వర్క్ అవ్వంటే దే డోంట్ సపోర్ట్. దానికి కావాల్సిన లైబ్రరీస్ అవి కూడా OData బ్యాక్ ఎండ్ లో కూడా దే షుడ్ బి అవైలబుల్. అప్పుడే మనం యూజ్ చేసే క్వైరీస్ పనిచేస్తాయి. అందుకే వీ నీడ్ టు చెక్ దట్ ఏ వెర్షన్ ఆఫ్ సర్వీస్ ఉన్నది దాన్ని బట్టి ఆ పర్టికులర్ క్వైరీస్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ I'll show you. So when you'll understand like queries ఎలా చేంజ్ అవుతాయి అనేది. సో ఈ పర్టికులర్ సర్వీస్ ఇక్కడ వెర్షన్ మనం చెక్ చేస్తే ఓకే ఇది v4 కనుక వీ హ్యావ్ టు యూజ్ ఆల్ ద లేటెస్ట్ OData v4 మెథడ్స్ CRUD ఆపరేషన్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ యూజ్ చేయాలనేది వీ కెన్ ఐడెంటిఫై. ఇక్కడ మల్టిపుల్ సర్వీసెస్ కూడా కావాలంటే యాడ్ చేయొచ్చండి. సో v4 v2 రెండు కూడా మనం కావాలంటే యాడ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేసి మీరు న్యూ అని చెప్పి ఇక్కడ మీరు OData సర్వీస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు వన్స్ అగైన్ యూ కెన్ స్పెసిఫై సర్వీస్ ఆల్సో. లైక్ సర్వీస్ యూఆర్ఎల్కి వెళ్ళి యాస్గా వీ కెన్ పిక్ వన్ మోర్ సర్వీస్. సో ఈ కేసులో reference fraud, yeah, this is service. సో ఇలా మల్టిపుల్ సర్వీస్ ని కూడా మనము యాడ్ చేయొచ్చు. అండ్ వెన్ వీఆర్ యూజింగ్ వీ కెన్ యూజ్ విచ్ ఆర్ ద వన్ వీ వాంట్ యూజ్. సో ఇక్కడ వీ హ్యాడ్ సప్లయర్స్. డిఫాల్ట్ మోడల్ యూజ్ చేయాలా లేదా న్యూ మోడల్? సో ఐ సెలెక్ట్ న్యూ మోడల్. ఈ మోడల్కి నేమ్ ఇస్తాను. సో ఇది సప్లయర్ మోడల్. నెక్స్ట్ ఫినిష్. సో మీరు ఇప్పుడు వన్స్ మీరు క్రియేట్ చేసిన ఇందులో చూస్తే సో సేమ్ ఇప్పుడు అదే మేనిఫెస్ట్ మీరు వచ్చి చెక్ చేశారనుకోండి. సో యూల్ హ్యావ్ వన్ మోర్ ఎంట్రీ. ఇక్కడ మీరు చూసారు డేటా సోర్సెస్ డిఫాల్ట్ వచ్చేసరికి మన v4 మోడల్ ఉంది. ఇది వచ్చేసరికి OData v2. సో ఏమీ స్పెసిఫై చేయకపోతే ఇట్ ఈస్ డిఫాల్ట్ v2 తీసుకుంటున్నారు. సో ఇలా మల్టిపుల్. సో మనం అక్కడ కాల్ చేసేటప్పుడు
డిఫాల్ట్ది తీసుకుంటుంది. మనం స్పెసిఫిక్గా కావాలంటే ఈ సర్వీస్ కూడా వీ కెన్ కాల్ అండ్ యూటిలైజ్ ఇట్. సో సర్టెన్ టైమ్స్ అంటే వీ కెన్ పుట్ V4 అండ్ V2 based on in case availability we can switch our service to backend compatibility కింద. సో డేటా V4 కావాలంటే V4, V2 కావాలంటే V2 కింద డౌన్లోడ్ కాంపాటబిలిటీ కావాలంటే కూడా మనం ఇలా స్పెసిఫై చేయొచ్చు. బేసిక్గా ఏం చేస్తామంటే మనం లేటెస్ట్ వెర్షన్, ఓల్డ్ వెర్షన్, ఎజ్యూమ్ ట్రిప్ ఇన్ సర్వీస్ V2 కూడా ఉంటే ఈ విధంగా న్యూ సర్వీసెస్ కూడా వీ కెన్ మెయింటైన్ ఇట్. మల్టిపుల్ డేటా సోర్సెస్. క్లియర్. సో వన్స్ వీ కమ్ టు అప్లికేషన్, సో మనకు ఒకటి యాప్ డాట్ వ్యూ డాట్ ఎక్స్ఎంఎల్. సో ఇక్కడ బేసిక్గా మనం టేబుల్ తీసుకున్నాము. బటన్స్ దగ్గర వీ హ్యావ్ టేకెన్ వన్ సర్చ్ ఫీల్డ్ అండ్ 4 బటన్స్ తీసుకున్నాం. సో సో సింటాక్స్ వైజ్గా మీరు బేసిక్ తీసుకుంటే వీ హ్యాడ్ సమ్ ఎమ్ టేబుల్ యూజ్ చేసాం. సో ఎమ్ టేబుల్కి వీ ఐటమ్స్ సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే బైండ్ చేస్తామో ఐటమ్స్ ఇలా బైండ్ చేస్తాం. దీస్ ఆర్ అడిషనల్ పారామీటర్స్ లైక్ నెంబర్ ఆఫ్ కౌంట్, ఇవన్నీ కూడా వీళ్ళు ఆటోమేటిక్ క్వెరీ, సర్చ్ క్వెరీలో ఎలాగైతే ఇస్తారో అవి ఇచ్చారు. దీస్ ఆర్ ఆప్షనల్. బేసిక్ థింగ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జస్ట్ వీఆర్ బైండింగ్ ద ఐటమ్. సో సిమిలర్ మనం ఇప్పటివరకు ఎలాగైతే యాక్సెస్ చేస్తాం సేమ్ థింగ్. సో వీఆర్ జస్ట్ బైండింగ్ వన్ ఎంటిటీ. అండ్ హెడర్ టూల్ బార్ దగ్గర వి యాడెడ్ 4 బటన్స్. ఒకటి సర్చ్ ఫీల్డ్ యాడ్ చేసాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జస్ట్ ఓన్లీ సర్చ్ ఫీల్డ్ అండ్ సర్చ్ అనే ఫంక్షన్. ప్రెస్ అనే ఈవెంట్ ఎలా అయితే ఉంటుందో మనకి బటన్కి ప్రెస్ అనే ఉంటుందో, సర్చ్కి సర్చ్ అనేది ఈవెంట్. సో సర్చ్ అని ఈవెంట్ రాసి ఆన్ సర్చ్ అన్నది. సో మన లాజిక్ ఆన్ సర్చ్ దగ్గర వీ హ్యావ్ లాజిక్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది స్టాండర్డ్ సర్చ్ అండి. మీరు త్రూ అవుట్ యూఎఫ్ అప్లికేషన్ అన్నిటి కూడా ఇదే సింటాక్స్ మీరు యూస్ చేయొచ్చు. వెన్ ఎవర్ మీరు సర్చ్ అని అంటే ద సింటాక్స్ ఎక్సెట్రా ఇస్ ఆల్వేస్ ద కాన్స్టెంట్, సేమ్ బేసిక్ సింటాక్స్. ఏం చేస్తామంటే మన ఫీల్డ్ ఐడి, ఈ సర్చ్ ఫీల్డ్లో ఎంటర్ చేసే వాల్యూ ఐడి తీసుకొని ఆ ఎంటర్ చేసిన వాల్యూ ఏంటి, ఇక్కడ ఇప్పుడు WHYT వైట్ అని ఇక్కడ ఫస్ట్ లాస్ట్ నేమ్ ద్వారా సర్చ్ చేస్తాం. సో ఈ ఫీల్డ్ సర్చ్ ఐడి తీసుకొని ఇందులో ఎంటర్ చేసిన వాల్యూ ఏంటనేది రీడ్ చేస్తాం. సో అది రీడ్ చేయడానికి ఏం చేస్తామంటే బై ఐడి డాట్ గెట్ వాల్యూ అని వీఆర్ రీడింగ్ దట్ వాల్యూ. ఆ వాల్యూని ఫిల్టర్ అనే ఫంక్షన్కి, సో ఫిల్టర్ అనేది మన మోడల్ UI డాట్ మోడల్, మన జేసన్ మోడల్ ఉంది కదండి, ఆ మోడల్లో డైరెక్ట్గా ఫీచర్ అనమాట. మనం మీరు జేసన్ మోడల్, ఓడేట మోడల్లో చూసారంటే SAP UI డాట్ మోడల్ డాట్ జేసన్ మోడల్ అని తీసుకుంటున్నాం, అంతే కదండి. సో ఇక్కడ మీరు జేసన్ మోడల్ చూసారంటే ఇక్కడ SAP UI డాట్ మోడల్ స్లాష్ జేసన్ అంటే ఇది పేరెంట్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్లోని ఆటోమేటిక్గా మోడల్ని సెర్చ్ చేయడానికి అన్నిటికీ కూడా మన దగ్గర ఫంక్షన్స్ ఉన్నాయి, స్టాండర్డ్గా ఫంక్షన్స్ ఉన్నాయి. సార్టింగ్ అని, ఫిల్టరింగ్ అని, ఫిల్టర్ ఆపరేటర్ అని, ఫిల్టర్ టైప్ అని. సో ఆ ఫీచర్స్ యూస్ చేసుకొని, ఇన్బిల్ట్ ఫీచర్స్ యూస్ చేసుకొని సెర్చ్ అనేది మనము వీఆర్ మేకింగ్ ఇట్ ఈజీ వితౌట్ రైటింగ్ ద ఎక్స్టెన్సివ్ లాజిక్. సో దానికి సింపుల్గా మీరు చేయాల్సిందంటే ఏదైతే ఉందో ఆ వాల్యూని, సో ఈ కేసులో లాస్ట్ నేమ్ ఉన్నది, సో లాస్ట్ నేమ్కి ఆపరేటర్ అంటే మ్యాచింగ్, ఇది లెస్ దాన్ ఉండాలా గ్రేటర్ దాన్ ఉండాలా అనేది రాయొచ్చు. సో ఇక్కడ కంటెంట్స్ అనేది ఏంటంటే మ్యాచింగ్ రిజల్ట్ అనమాట. సో ఈ ఆపరేటర్, ఫిల్టర్ ఆపరేటర్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఆపరేటర్స్ కావాలంటే మీరు మల్టిపుల్ ఆపరేటర్స్ వీ కెన్ మాడిఫై ఇట్. API రెఫరెన్స్కి వెళ్ళారంటే యూ కెన్ టైప్ ఫర్ SAP.UI.model. సో SAP UI మోడల్కి వెళ్ళిన తర్వాత you'll have filter type. సో ఇక్కడ మీరు చూసారంటే SAP UI మోడల్ మనం ఇన్వోక్ చేసింది ఫిల్టర్ ఆపరేటర్, ఫిల్టర్ టైప్. సో ఫిల్టర్ ఆపరేటర్కి మీరు వెళ్ళారంటే ఇక్కడ మీకు ఏ ఆపరేటర్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఆల్ రికార్డ్స్, మ్యాచింగ్ రికార్డ్స్ తీసుకురావాలా, ఎనీ రికార్డ్ తీసుకురావాలా, బిట్వీన్ BT అంటే 2 వాల్యూస్ బిట్వీన్వి, కంటెంట్స్ ఇప్పుడు మనం యూస్ చేసిన కంటెంట్స్, లాస్ట్ వర్డ్ ఎండ్స్ విత్ మ్యాచింగ్ రిజల్ట్, లైక్ నెంబర్ అవి తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఈక్వల్ టు తీసుకుంటాం. సో ఈ ఆపరేటర్స్ అనేవి మీరు చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఎండ్స్ విత్, నాట్ ఎండ్స్ విత్ అని ఇవి కూడా ఒక్కొక్క సర్టెన్ వెర్షన్స్కి నుంచి యాడ్ చేశారు కనుక సో జనరిక్గా ఆల్మోస్ట్ మెజారిటీ ఆర్ జనరల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో అవి వీ కెన్ డూ. అండ్ ఆ సింటాక్స్ ఇక్కడ మీరు ఫిల్టర్ ఎలా వాడాలనేది సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మల్టిపుల్స్ ఇవి. నెక్స్ట్ ఈ మల్టిపుల్ ఇవ్వాలంటే ఎలా ఇస్తామంటే మల్టిపుల్ ఇచ్చేటప్పుడు సింపుల్గా లాస్ట్లో థర్డ్ పారామీటర్ ఉంటుందండి. మీరు న్యూ ఫిల్టర్ అని ఇచ్చారు కదా,
ఇక్కడ ఒక వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్‌తో మనం సెర్చ్ చేయాలనుకున్నాం. లైక్ ఈ కేస్‌లోని మన అప్లికేషన్‌కి లాస్ట్ నేమ్ కాకుండా ఫస్ట్ నేమ్‌తో కూడా సెర్చ్ చేయి. ఇక్కడ యూజర్ ఫస్ట్ నేమ్ యాడ్ చేయాలనుకున్నాం. మనం చేయాల్సిందల్లా ఏంటంటే సింపుల్‌గా ఇఫ్ యూ సీ ఒక ఫిల్టర్ తర్వాత ఇంకో ఫిల్టర్ కామా సెపరేట్ చేసి ఇంకో ఫిల్టర్ యాడ్ చేయడమే. ఓకే. లాస్ట్‌లోని ఈ 2 సెర్చ్ కండిషన్స్ మ్యాచ్ అవ్వాలా? లేదా ఎనీథింగ్ సెర్చ్ అవ్వాలని జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు ట్రూ అని చెప్తే బోత్ చెక్ చేస్తుందండి. ఫాల్స్ ఓకే. అని అంటే ఎనీ వన్ చెక్ చేస్తుంది. అంటే ఎండ్ కండిషన్, ఆర్ కండిషన్ అన్నమాట. ఓకే. సో ఇది ఇలా బేసిక్ సెర్చ్ లాజిక్ అనేది మనం ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ మనం ఇచ్చిందేంటంటే వాల్యూ పాస్ చేస్తున్నాము. ఏ ఫీల్డ్‌తో సెర్చ్ చేయాలనే ఆపరేటర్ ఇస్తున్నాం అంతే. ఇది ఇచ్చిన తర్వాత ఈ ఓ ఫిల్టర్ రిజల్ట్ ఏదైతే మన ఇఫ్ మొత్తం అంతా ఫిల్టర్ అయిన వాల్యూ ఉంటుందో దాన్ని మళ్ళీ మనము ఎక్కడ చూపించాలనేది పీపుల్ లిస్ట్ అనేది మన టేబుల్ ఐడీ. మీరు టేబుల్ ఐడీ చూసారంటే సో వి హావ్ టేబుల్. ఈ టేబుల్‌లో ఆ డేటాని ఫిల్టర్ చేసిన డేటాని చూపించాలి. సో ఈ టేబుల్ ఐడీకి అది మళ్ళీ డేటాని గెట్ బైండింగ్ అని చెప్పి ఐటెమ్స్‌కి మనం బైండ్ చేస్తాం. ఐటెమ్స్‌కి డిఫాల్ట్‌గా మనం ఏం బైండ్ చేస్తాము? పీపుల్ అని బైండ్ చేస్తాం. పీపుల్. దానికి సెర్చ్ అయిన రిజల్ట్‌ని ఈ ఫిల్టర్‌లో ఉన్న డేటాని ఓ ఫిల్టర్‌ని ఏ అప్లికేషన్‌కా, కంట్రోల్‌కా కొన్నిసార్లు కాంబో బాక్స్ వాడామనుకోండి. లైక్ డ్రాప్ డౌన్ బాక్స్. సో అది ఒక కంట్రోల్. అప్పుడు ఫిల్టర్ టైప్ డాట్ కంట్రోల్ అని రాస్తాము. ఇన్ కేస్ అప్లికేషన్ అంటే డిఫాల్ట్‌గా మీరు ఫిల్టర్ టైప్ డాట్ అప్లికేషన్ అని ఇస్తే సరిపోతుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటా బైండ్ చేస్తున్నాం అనేది జస్ట్ ఫర్ ఇన్‌స్ట్రక్షన్. సో ఇలా సింపుల్ సింటాక్స్ ద్వారా వి కెన్ అచీవ్ జెనరిక్ సెర్చ్ ఫంక్షన్. సెర్చ్ ఫంక్షన్. యాహ్! సో సెర్చ్ ఫంక్షన్ క్లియర్ కదండీ. సో క్లియర్ అండి. నెక్స్ట్ వి హావ్ అప్లికేషన్‌లో నెక్స్ట్ ఫీచర్ మనం ఇచ్చిందేంటంటే వి యాడెడ్ యాడ్ యూజర్. సో క్రియేట్ ఆప్షన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ అడిషనల్ ఆప్షన్స్. బేసిక్‌గా మీరు బటన్ అని యాడ్ చేసి ప్రెస్ అని ఈవెంట్ ఆన్ క్రియేట్ అని సెలెక్ట్ చేస్తే విల్ హావ్ ఆహ్, ఇలా క్రియేట్ చేయగానే వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ వి ఆర్ క్రియేటింగ్ వన్ న్యూ లైన్ ఐటెమ్. అక్కడ యూజర్ ఎంటర్ చేస్తున్నారు. దెన్ వి ఆర్ సేవింగ్ ఇట్. సో దీస్ ఆల్ యాక్టివిటీస్ వి ఆర్ డూయింగ్ ఇట్. సో ఆన్ క్రియేట్ ఫంక్షన్‌కెళ్తే సో వి హావ్ సారీ. సో ఆన్ క్రియేట్ ఫంక్షన్ దగ్గరికెళ్తే సేమ్. మనం టేబుల్ ఉంది కదండీ. సో టేబుల్ అన్నిటిని కూడా ఇక్కడ లిస్ట్ అనే వేరియబుల్ తీసుకున్నారు. సో దానికి బైండ్ చేసిన బైండింగ్ ఉంది కదా! సో ఈ టేబుల్ కంట్రోల్‌ని ఐడెంటిఫై చేయడానికి ఐడీ ద్వారా ఈ టేబుల్‌ని ఐడెంటిఫై పీపుల్ లిస్ట్. చేస్తున్నారు. యాహ్! ఈ పీపుల్ అనేది స్లాష్ పీపుల్ అనేది బైండింగ్ అంటాం. సో ఈ బైండింగ్‌ని ఐడెంటిఫై చేయడానికి వి ఆర్ టేకింగ్ లిస్ట్ బైండింగ్ డాట్ గెట్ బైండింగ్ ఆఫ్ ఐటెమ్స్ అని. సో ఓ బైండింగ్‌లో ఆల్వేస్ ఆ బైండింగ్ అంటే ఓ డేటా ఏదైతే డేటా బైండ్ చేసామో ఆ పాత్ ఉంటుంది. ఈ లిస్ట్ అనేది యూఐ కంట్రోల్. టేబుల్ కంట్రోల్ అనేది ఈ వేరియబుల్‌లో ఉంది. సో సో ఇక్కడ ఏం చేస్తారంటే న్యూ ఎంట్రీ, బ్లాంక్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి ఓ బైండింగ్ డాట్ క్రియేట్ అని చెప్పి ఇది యాక్చువల్‌గా మన క్రడ్ ఆపరేషన్. సో యాక్చువల్‌గా ఓడేటా V4లో మెథడ్ ఏంటంటే క్రియేట్ అనేది ఆహ్, మన ఓడేటా V4 మెథడ్ అన్నమాట. సో ఈ ఓల్డ్ ఏపీఐలో మనం యూజ్ చేసే న్యూ మెథడ్. సో యూజర్ నేమ్ డేటా ఏ విధంగా మన మోడల్ మీరు చూసారంటే వి ఆర్ హావింగ్ స్ట్రక్చర్ అంతా కూడా మనం జేసన్ మోడల్ క్రియేట్ చేసిన ఈ విధంగా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సేమ్ స్ట్రక్చర్. ఈ ఫీల్డ్ వచ్చేసరికి మీ ఓడేటా సర్వీస్ ఫీల్డ్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూస్ యూజ్ చేయాలండి. నాట్ యువర్ యూఐ లేబుల్. మీరు యూఐలో లేబుల్ ఇక్కడ మీరు ఏవైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ యూజ్ చేసే ఫీల్డ్ నేమ్స్ అన్ని కూడా యూ షుడ్ హావ్ ఇక్కడ ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఐడీ అయితే ఐడీ, నేమ్ అయితే నేమ్, ఫోన్ అయితే ఫోన్ అలా యూజ్ చేయాలి. మీరు ఏవైనా ఇన్ కేస్ యానిటేషన్ యూజ్ చేసినా కూడా ఈ నేమ్స్ కాకుండా బైండింగ్‌కి ఈ నేమ్సే యూజ్ చేయాలి. సో అది ఓకే. క్లియర్ కదండీ. సో వి హావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ అన్ని కూడా ఎసెన్షియల్స్ ఓడేటా ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్. సో ఇక్కడ ఈ కేస్‌లో బ్లాంక్, బ్లాంక్, బ్లాంక్ 18. సో 18 అని ఇక్కడ వాల్యూ సెట్ చేశారు గనక ఇక్కడ మీరు చూసారంటే డిఫాల్ట్‌గా వెనెవర్ ఐ యామ్ యాడింగ్ ఇట్ 18 అనే వాల్యూ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఐ సెట్ థిస్ టు బ్లాంక్ వెనెవర్ ఐ రన్ ఇట్, ఇట్ విల్ గో దేర్ ఎనీ వాల్యూ. సో డిఫాల్ట్‌గా బైండింగ్ ఇలా మనం ఎంప్టీ పెడితే ఇలా బ్లాంక్ ఎంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ ఇగ్నోర్ దిస్ సెట్ చేంజెస్ ఎక్సెట్రా. ఫైన్. ఈ మోడల్ ఏదైతే ఉన్నదో ఈ మోడల్‌ని ఇది యూజర్ నేమ్ డాట్ ఎంప్టీ అని వీళ్ళు ఓడేటా సర్వీస్‌లో ఫీల్డ్ ఉన్నది. సో ఐ విల్ ఓపెన్ రైట్ ఇన్ సర్వీస్ ఆల్సో.
సో సో ఈ పర్టికులర్ సర్వీస్ లో ఫీల్డ్స్ మనం ఇవి ఇప్పుడు యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవి ఏజ్ యూస్ చేసాం. సో వీ హ్యావ్ దిస్ సర్వీస్. ఓకే. సో ఈ పర్టికులర్ ఫీల్డ్స్, ఈ డేటా వీఆర్ హ్యావింగ్ ఇట్. సో ఇక్కడ లోకల్గా ఏం చేస్తున్నారంటే దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ వన్ జేసన్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. చేసి స్లాష్ యూజర్ నేమ్ ఎంటీ అని చెప్పి ఇక్కడ జస్ట్ సెట్ చేస్తున్నారు. ఐడియల్లీ ఇక్కడ వాల్యూ ఇమీడియట్ గా బ్లాంక్ సెట్ చేయడం కోసం దే ఆర్ సెట్టింగ్ ఇట్. లైక్ ఈ వాల్యూ ఇక్కడ ఇనిషియల్ గా మనం ఆల్రెడీ ఒక వాల్యూ ఉన్నా ఎంటీ వాల్యూ సెట్ చేయడానికి బ్లాంక్ బైండింగ్ దే ఆర్ సెట్టింగ్ ఇట్. సో ఇలా కావాలని ఎలాగైనా మనం చేయొచ్చు. లేదు అని అంటే వెన్ ఎవర్ యూఆర్ క్రియేటింగ్ ఇట్ యూ కెన్ గివ్ ఏ డైలాగ్ ఇచ్చి దేర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇది టేబుల్లో న్యూ రో యాడ్ చేయాలి కనుక దే ఆర్ క్రియేటింగ్ వన్ బ్లాంక్ ఎంట్రీ. ఇంకా వాల్యూ ఎంటర్ చేయాలి కదా, మనం ఇలా ప్లస్ క్రియేట్ చేయగానే వీఆర్ క్రియేటింగ్ వన్ బ్లాంక్ ఎంట్రీ. సో ఇలా బ్లాంక్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి దే ఆర్ జస్ట్ సెట్టింగ్ ద డిఫాల్ట్ మోడల్ కి సెట్ ప్రాపర్టీ అని చెప్పి ఒక బైండింగ్ ఎంటీ యూజర్ నేమ్ ని దే ఆర్ యాడింగ్ ఇట్. ఇట్స్ నథింగ్ బట్ ఇది జేసన్ లో లోకల్ గా దే ఆర్ జస్ట్ సెట్టింగ్ ఇట్. సో దే ఆర్ హ్యాంగ్ సమ్ ఎంటీ వాల్యూ. సో ఇక్కడ క్రియేట్ చేసే ఆపరేషన్ అయితే బేసిక్ గా ఓ మోడల్ డాట్ బైండింగ్ కాంటాక్ట్స్ అని ఈ సింపుల్ సింటాక్స్ ద్వారా వీఆర్ ఏబుల్ టు క్రియేట్. సో ఆ సెట్ చేసిన తర్వాత ఉన్న వాల్యూని హౌ డు వి రీడ్ అనేది విల్ సీ హియర్. సో ఇక్కడ ఆన్ ఇట్ ఇనిషియల్ గా లోడ్ అయ్యేటప్పుడు ఇఫ్ యూ సీ హియర్ ఒక జేసన్ మోడల్ ఇలా క్రియేట్ చేశారండి. సో ఓ వ్యూ మోడల్ అని చెప్పి జేసన్ మోడల్ క్రియేట్ చేశారు. సో ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఇక్కడ డిఫాల్ట్ గా యూఐలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, యూజర్ నేమ్ ఎంటీయా కాదా అనేది ఇక్కడ వాల్యూ సెట్ చేశారు. ఒక ఫీల్డ్ సెట్ చేసి ఒక ప్రాపర్టీ జేసన్ మోడల్లో మనం ఇప్పుడు బ్లాంక్ మోడల్ ఏం చేశారంటే ఒక డమ్మీ మోడల్ ఇలా ఓ మోడల్లోని ఈ స్ట్రక్చర్లోని దే క్రియేటెడ్ 2 ఫీల్డ్స్. ఒకటి ఇలా మన బిజీ అనేది ఒకటి అండ్ యూజర్ నేమ్ ఎంటీ అని. సో యూజర్ నేమ్ లైక్ బెస్ట్ ప్రాక్టీస్ అని అంటాను కదా. సో ఇది వన్. సో మనం జనరల్గా ఎలా రాస్తామంటే ఎంటీ లైన్ తీస్తాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఒక జేసన్ మోడల్ తీసుకున్నారు. మన జేసన్ మోడల్ ఇప్పటివరకు మనం వాల్యూస్ చూసాం కదండి. నేమ్ ఇలా ఇస్తాం జనరల్గా, నేమ్ ఇలా ఇచ్చి మనం ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ ప్రాపర్టీస్ ని ఇలాగా ఎంటీ ఒక డమ్మీది ఎంట్రీ క్రియేట్ చేయండి, యూజర్ నేమ్ ఇలా ఎంటీ అని చెప్పి ఇలా క్రియేట్ చేశారు. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ గా ఒక డమ్మీ ఎంట్రీ క్రియేట్. సో ఈ యూజర్ నేమ్ ఎంట్రీనే ఇక్కడ మనకి సెట్ చేస్తున్నారు ఆ మోడల్. అంటే ఓడేటా బైండ్ చేయకుండా మన డమ్మీ ఎంట్రీని బైండ్ చేస్తున్నారు. ఓకే. సో అప్పుడు మనకి వి గాట్ దిస్ బ్లాంక్ ఎంట్రీ. నౌ వీ హ్యావ్ వన్ మోర్ యాక్టివిటీ. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఇలా ఇది రికార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ యాక్టివిటీ చేస్తాం. అప్పుడే మనం యాక్చువల్గా ఆ ఎంట్రీని మనం పుష్ చేస్తున్నాం లైక్ టేబుల్ కి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు చెక్ ద ఫంక్షన్ ఆన్ ద ఫుటర్ వీఆర్ గివింగ్ ఏ సేవ్ ఆప్షన్. సో ఇక్కడ ఫుటర్ దగ్గర ఏంటంటే ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నిటికి కూడా సేవ్ అనే బటన్ తీసుకొని ఆన్ సేవ్ అనే ఫంక్షన్ దగ్గర వీఆర్ పబ్లిషింగ్ ద చేంజెస్. సో ఇదంతా కూడా ఫంక్షన్ దగ్గర మెసేజెస్ అవి చూపించడానికి లైక్ క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ అయింది, సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే సక్సెస్ మెసేజ్ అని, ఎర్రర్ మెసేజ్ అయితే ఫెయిల్ అయిందని చూపించడానికి వీళ్ళు ఐఐటి నుంచి రీడ్ చేసిన వాల్యూస్ ని పిక్ చేస్తున్నారు. సో యూ కెన్ ఇగ్నోర్ దీస్ 2 ఫంక్షన్స్ వేర్ బేసిక్ లైక్ మెసేజ్ టోస్ట్ సక్సెస్ ఫెయిల్ అని. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఆ ప్రాసెస్ సబ్మిట్ చేసేటప్పుడు మనకి వెయిటింగ్ చిన్న, ఇప్పుడు మీరు సబ్మిట్ చేసేటప్పుడు స్లైట్ ఏమైనా ఉన్నదనుకోండి ఇండికేషన్,
దాన్ని సెట్ బిజీ ట్రూ అని యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా యూజ్ చేసేది ఈ ఓడేటా V4 లో యూజ్ చేసి సబ్మిట్ బ్యాచ్ అండి. ఈ సబ్మిట్ బ్యాచ్ అనేది ఏం చేస్తుందంటే మల్టిపుల్ రోస్ ఇన్ కేస్ ఇక్కడ సింగిల్ రో కాకుండా మల్టిపుల్ రోస్ సెలెక్ట్ చేసి నేను సబ్మిట్ చేసినా కూడా అవన్నీ కూడా సింగిల్ రిక్వెస్ట్ కింద క్లబ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఓడేటా V4 లో మనకి సింటాక్స్ ఓ మోడల్ డాట్ క్రియేట్ అని ఎలాగైతే ఫస్ట్ మనం క్రియేట్ చేస్తామో నెక్స్ట్ ఓ మోడల్ డాట్ దిస్ ఈస్ సబ్మిట్ బ్యాచ్ అనేది క్రియేట్ రిక్వెస్ట్. సో బేసిక్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్లబ్ మల్టిపుల్ వాల్యూస్. సో ఆప్టిమైజ్డ్ గా ఇన్నాళ్ళు ఏంటంటే 111 లూప్ చేసి వీ హ్యావ్ టు గా, బట్ ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ గా సబ్మిట్ బ్యాచ్ అని ఏం చేస్తుందంటే మల్టిపుల్ రిక్వెస్ట్ అన్ని కూడా క్లబ్ చేసి ఇట్ ఈస్ మోర్ ఆప్టిమైజ్డ్ గా సర్వర్ కి కాల్ చేస్తాం. సో సింగిల్ రికార్డ్ ఎక్కడ మల్టిపుల్ రికార్డ్స్ మాడిఫై చేసినా కూడా వీ కెన్ ఇక్కడ మోడ్ మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. లైక్ యూఐ దగ్గర వీ హ్యావ్ టేబుల్ మీద తీసుకున్నారంటే టేబుల్ కి మోడ్ ఉంటుంది. ఇది సింగిల్ సెలెక్ట్ లెఫ్ట్ ఉంది కదా, దీనిది మల్టీ సెలెక్ట్ అండ్ సింగిల్ సెలెక్ట్ మల్టీ సెలెక్ట్. సో ఇలా మల్టీ సెలెక్ట్ అని సెలెక్ట్ చేస్తే దెన్ వీ హ్యావ్ అండ్ వాల్యూస్ కూడా మనం రీడ్ చేయాలి. అలాగే దెన్ వీ కెన్ ఐ థింక్ మళ్ళీ రన్ చేయాలనుకుంటాను. సో మీరు చూసారంటే ఆ సింగిల్ సెలెక్ట్ కాస్త ఇట్ బికేమ్ మల్టీ సెలెక్ట్. సో మీరు ఇక్కడ చూసారంటే మోడ్ మనం స్విచ్ చేసిన తర్వాత వీ కుడ్ సెలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్ నో. సో ఈ ఎగ్జాంపుల్ చూసారంటే వీఆర్ ఏబుల్ టు సెలెక్ట్ సింగిల్. సో ఇలాగా మల్టిపుల్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇన్ కేస్ వెన్ వీఆర్ మాడిఫైయింగ్ డేటా, సో ఆటోమేటిక్గా ఇవన్నీ వాల్యూస్ కూడా మనం అప్డేట్ అవ్వాలి అని అనుకుంటే దెన్ సబ్మిట్ బ్యాచ్ అనేది ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో ఈ కేసులో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఇలా స్పెసిఫిక్ సినారియోస్ ఆప్టిమైజేషన్ ఓడేటా V4 లో సబ్మిట్ రిక్వెస్ట్ కి సబ్మిట్ బ్యాచ్ అనే విధంగా జరిగింది. సో సో ఇలా మల్టిపుల్ చేసినప్పుడు వీ మైట్ హ్యావ్ సమ్ ప్రాసెస్ అవుతుంది కదా. సో దానికోసం మనం వీ కెన్ జస్ట్ సెట్ బిజీ ట్రూ అని ఇవ్వగానే లాక్ అవుతున్నాం. యూఐ ఇంక ఫర్దర్ గా మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ క్లిక్ చేయకుండా ఇట్ విల్ జస్ట్ చిన్న బిజీ ఇండికేటర్ చూపించడం కోసం సెట్ బిజీ అని ఇస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ వీ జనరల్ డూ. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ యూ కెన్ ఇగ్నోర్. సో ఇందులో ఏంటంటే ఇది సక్సెస్ అయితే ఈ సక్సెస్ ఫంక్షన్ మెసేజ్ చూపించమంటున్నారు. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, సర్వర్ హిట్ చేయడు, ఈ ఎర్రర్ మెసేజ్ చూపించమంటారు అంతే. సో నథింగ్ మోర్ వీఆర్ డూయింగ్. క్లియర్ అండి? క్లియర్ అండి. ఇస్ అబౌట్ క్రియేట్ ఆపరేషన్. సో క్రియేట్ ఆపరేషన్ ఈ విధంగా వీఆర్ డూయింగ్. అండ్ ఇఫ్ వి గో నెక్స్ట్ స్టెప్, సో వి డిడ్ క్రియేట్. సో డిలీట్ యాక్షన్. సో ఈ డిలీట్ యాక్షన్కి వచ్చేసరికి సేమ్ విల్ హ్యావ్ ఏ బటన్ డిలీట్ అండ్ దెన్ ప్రెస్ ఈవెంట్ ఆన్ డిలీట్ ఉంటుంది. సో ఈ ఆన్ డిలీట్ ఫంక్షన్ దగ్గర మనం స్పెసిఫిక్గా ఏదైతే డిలీట్ చేస్తామో వీ హ్యావ్ టు డిలీట్ దగ్గర అలా మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ చేయడం అన్నదైనా వీ కెన్ హ్యావ్ ఇట్. సో ఈ కేసులో వెన్ వీ సెలెక్ట్ ద డిలీట్ రికార్డ్, సో ఇక్కడ ఏదైతే రికార్డ్ మనం డిలీట్ చేయాలనో ఆ సెలెక్టెడ్ రో డీటెయిల్స్ అంతా కూడా వీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ అందులో కీ ఎలిమెంట్ వీ నీడ్ టు పిక్. సపోజ్ ఈ కేసులో యూజర్ నేమ్ అనేది కీ అనుకోండి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డిలీషన్. డిలీషన్కి ఎప్పుడు కూడా ప్రైమరీ కీ ఇంపార్టెంట్ అండి, రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఆర్ ఆప్షనల్. సో ఆ అన్ని ఫీల్డ్స్ మనం రీడ్ చేయాలని రీడ్ చేయొచ్చు, లేదా జస్ట్ ఆ పర్టికులర్ ఫీల్డ్స్ రీడ్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆ టేబుల్ ఐడి తీసుకొని ఏదైతే సెలెక్టెడ్ ఐటమో ఆ సెలెక్టెడ్ ఐటమ్ ఏంటి అనేది వీఆర్ జస్ట్ ఐడెంటిఫై. సో గెట్ సెలెక్టెడ్ ఐటమ్ అనేది ఓ సెలెక్టెడ్ ఐటమ్లో ఒక వేరియబుల్లో వీఆర్ ట్రైన్ టు సీ. సో హియర్ ఇక్కడ ఏంటంటే ఓ సెలెక్టెడ్ ఐటమ్ మనం చెక్ చేస్తే వీల్ గెట్ ఆల్ ద ఫీల్డ్స్ యాక్సెస్ వస్తుంది. ఈ రోని, ఈ పర్టికులర్ సెలెక్టెడ్ రో డీటెయిల్స్. ఇన్ కేస్ మల్టిపుల్ అంటే ఓ సెలెక్టెడ్లో అరే వస్తుంది, ఈ విధంగా వస్తుంది వాల్యూస్. ఇప్పుడు మనం ఓ సెలెక్టెడ్ ఇలా మల్టిపుల్ మోడ్ తీసుకుంటే, సెలెక్షన్ తీసుకుంటే మన వాల్యూస్ ఇలా డి రిజల్ట్స్ అని చెప్పి సో ఈ డి రిజల్ట్స్ లో విల్ హ్యావ్ దిస్ వే
వేర్ మల్టిపుల్ రోస్ వస్తాయి మనకి, రో 1 రో 2. సో ఈ సింటాక్స్ ని మనం డిలీట్ చేసేటప్పుడు కూడా వీల్ హ్యావ్ ఇట్ ఇన్ జనరల్ గా ఈ డాట్ రిజల్ట్స్ ఆఫ్ 1 అని డాట్ డిలీట్ అని ఇలాగైనా చేయొచ్చు. ఈ డాట్ రిజల్ట్స్ ఆఫ్ 2 డాట్ అంటే ఫస్ట్ రో సెకండ్ రో డిలీట్ చేస్తున్నామని. సో బేసిక్గా ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ పర్టికులర్ రోని ఇలా సెలెక్టెడ్ వాల్యూలో మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేస్తే ఇలా అరే కింద వస్తుందండి. ఇన్కేస్ సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేస్తే ఇన్కేస్ మోడ్ సింగిల్ ఉంది అనుకోండి, ఇలా ఆల్వేస్ సెలెక్టెడ్ వాల్యూ సింగిల్ వాల్యూ వస్తుంది. సో సింగిల్ వాల్యూవే ఇక్కడ వస్తుంది. జస్ట్ వీ హ్యావ్ టు యూస్ డాట్ డిలీట్. సో గెట్ బైండింగ్ కాంటాక్ట్స్ డాట్ డిలీట్ అని చెప్పి, ఇది ఆటో అనేది బ్యాచ్ ఆపరేషన్స్ కండి. సో బ్యాచ్ ఆపరేషన్స్ కి దే హ్యావ్ ఎ ఫంక్షన్. సో ఆటోమేటిక్ గా డిలీట్ అండ్ రికార్డ్ 2-వే బైండింగ్ ద్వారా ఇట్ విల్ రిఫ్రెష్ ద యాక్టివిటీ అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ అని అదే చేస్తుంది. సో మనం ఇంకా స్పెసిఫిక్ గా ఏం స్పెసిఫై చేయగలేదు, లైక్ రిఫ్రెష్ చేసేసి అప్డేటెడ్ రికార్డ్స్ అన్ని కూడా అదే చూపిస్తుంది. సో ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు చూసారంటే జస్ట్ డిలీట్ చేసిన తర్వాత రికార్డ్ రిఫ్రెష్ అయిపోయి వీఆర్ గెటింగ్ ద ఫ్రెష్ రికార్డ్స్. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫ్రేమ్ వర్క్ హ్యాండిల్ చేస్తుంది. సో సెలెక్ట్ ఐటమ్ డాట్ గెట్ బైండింగ్ డాట్ డిలీట్ అని చెప్పి, డిలీట్ అయిన తర్వాత ఏం చేయాలన్నప్పుడు జస్ట్ వీఆర్ షోయింగ్ ఎ మెసేజ్ రికార్డ్ హ్యాస్ బిన్ డిలీటెడ్ అని. ఇన్ కేస్ ఎర్రర్ ఉందనుకోండి, దెన్ ఎర్రర్ మెసేజ్ చూపించండి. యాక్చువల్గా ఇవన్నీ ఈ మెసేజ్ ఇవన్నీ కాకుండా మేజర్గా కీ ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ ఐటమ్ డాట్ గెట్ బైండింగ్ డాట్ డిలీట్ అని చెప్పి ఇక్కడ వరకు సింటాక్స్ ఇస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఫైనల్ సింటాక్స్. సో స్పెసిఫిక్గా ఇఫ్ యు సీ, సో ఇలా ఇస్తే సరిపోతుంది సింటాక్స్. సో బేసిక్గా బైండింగ్ కాంటెక్స్ట్, ఆ రో బైండింగ్ కాంటెక్స్ట్ తీసుకొని ఆ దాన్ని డిలీట్ అని కీవర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ డిలీట్ ద థింగ్స్. అండ్ ఫర్దర్గా డిలీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే దెన్ అని చెప్పి సక్సెస్ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది సిమిలర్ టు దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ డిలీట్. క్లియర్ అండి? సో క్లియర్ అండి. సో ఇవి ఎందుకు చెప్తున్నారంటే మీరు ఓడేట వీడియో చూసిన తర్వాత ఏంటి ఇంత V4 ఎంత ఈజీగా ఉన్నదా అని అనిపిస్తుంది. మీరు యాక్చువల్గా సింటాక్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉండేవి, ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది మీకు లేటెస్ట్ చూస్తే యుల్ హ్యావ్ విజువలైజేషన్ అని. సో ఆన్ రిఫ్రెష్ అనేది రీడ్ ఆపరేషన్ అని చెప్పాను కదా. సో రిఫ్రెష్ ఎలా చేస్తున్నాం, సో ఫస్ట్ టైం లోడ్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, మల్టిపుల్ టైమ్స్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, లైక్ ఈ డేటా అంతా మాన్యువల్గా మనం రిఫ్రెష్ చేయం కదా. సో ఈ రిఫ్రెష్ అనేది ఎలా చేస్తాం అనేది, ఇఫ్ వి pick this on refresh. సో సేమ్ ఆ టేబుల్ కరెంట్ గా బైండ్ అయింది ఏంటి అనేది మనం ఆ పాత్ ని తీసుకుంటున్నాము. సో టేబుల్ దిస్ ఐడెంటిఫైస్ టేబుల్, దిస్ ఐడెంటిఫైస్ మన ఓడేటా బైండింగ్ పాత్. సో స్లాష్ పీపుల్ అనేది ఏదైతే ఉందో ఇట్ పాయింట్స్ టు దట్, ఈ పర్టికులర్ స్లాష్ పీపుల్ అనేది ఇట్ పాయింట్స్ టు దిస్. సో దీన్ని బైండింగ్ కి తీసుకున్నాం. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, హ్యాస్ పెండింగ్ చేంజెస్. ఇదేంటంటే ఫస్ట్ టైం లోడ్ చేసినప్పుడు ఇప్పటికి మోడల్లో ఏవైనా కొత్తగా యాడ్ అయ్యాయా, లైక్ మనం ఓడేటా మోడల్ తీసుకున్నాం కదండి, అనవసరంగా కాల్ చేయకుండానా, లైక్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇప్పుడు నేను యాక్చువల్గా రీడ్ కాల్ చేస్తాను, ప్రతిసారి బ్యాక్ వెళ్ళి రీడ్ చేయొచ్చు. కానీ ఓన్లీ ఫస్ట్ టైమే నేను రీడ్ చేయలేదు, ఎందుకంటే మోడల్ అప్పుడు ఎంటీగా ఉంటుంది. సో నేను చూడాల్సిన మోడల్ ఎంటీగా ఉందా లేదా, మోడల్ ఇప్పుడు 10 రికార్డ్స్ ఉంటే ఇప్పుడు 12 రికార్డ్స్ డేటాబేస్లో ఉన్నాయా అనేది చూశాను అనుకోండి, సో ఐ కెన్ అవాయిడ్ దిస్ కాల్ కదా ఆల్టుగెదర్. సో ఓడేటా V4లో ఏం చేస్తున్నారంటే దే ఆర్ చెకింగ్ ఇఫ్ మోడల్లో న్యూ చేంజెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడానికి దే హ్యావ్ గివెన్ మెథడ్ కాల్డ్ హ్యాస్ పెండింగ్ చేంజెస్. సో ఇన్ కేస్ మోడల్లో 10 ఉన్నాయి అనుకోండి, మీరు ఇప్పుడు మళ్ళీ మీరు రిఫ్రెష్ కొట్టారు, ఇప్పుడు నేను 10 టైమ్స్ రిఫ్రెష్ కొట్టినా ఇక్కడ ఏం చేస్తుంది, డేటా రిఫ్రెష్ అని చూపిస్తాం, యాక్చువల్ కాల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే ఇక్కడ డేటా ఏం చేంజ్ అవ్వలేదు, we did not add any new record, ఎవరు కూడా యాడ్ చేయలేదు. లైక్ మల్టిపుల్ పీపుల్స్ యాక్సెస్ చేసినా ఇఫ్ నోబడీ హ్యాస్ యాడెడ్ ఎనీ న్యూ రికార్డ్స్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యాక్చువల్లీ మేకింగ్ ఎ సర్వర్ కాల్. సో దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి హ్యాస్ ఎనీ పెండింగ్ చేంజెస్ అని చెప్పి దే ఆర్ చెకింగ్. అండ్ ఇన్ కేస్ మోడల్ ఏ చేంజెస్ లేకపోతే డైరెక్ట్గా ఎర్రర్ మెసేజ్ రిఫ్రెష్ నాట్ పాసిబుల్ అనో లేదంటే డేటా హ్యాస్ బిన్ రిఫ్రెష్డ్ అనో మెసేజ్ని అకార్డింగ్లీ మనకు రిలవెంట్ మెసేజ్ని వీ కెన్ షో. అండ్ ఇన్ కేస్ న్యూ చేంజెస్ ఉంటే రిఫ్రెష్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది, ఆ మెథడ్ యూస్ చేస్తే సక్సెస్ఫుల్గా రిఫ్రెష్ అయిందని ఒక మెసేజ్ చూపించచ్చు. సింపుల్గా యూస్ చేసింది ఏంటంటే మోడల్లో ఏదైనా కొత్త చేంజెస్ ఉన్నాయో చూడడానికి బైండింగ్ డాట్ పెండింగ్ చేంజెస్ అని. యాక్చువల్గా రిఫ్రెష్ చేయాలంటే మీరు డైరెక్ట్గా
ప్రతిసారి మీరు రిఫ్రెష్ చేయాలనుకుంటే ఓ బైండింగ్ డాట్ రిఫ్రెష్ అని ఇస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ టైం రీడ్ చేయడానికి. సెకండ్ టైం రీడ్ కాల్కి వాట్ వీఆర్ యూజింగ్ ఈస్ ఓ Has been బైండింగ్ డాట్ binding. బైండింగ్ ఒకటి రిఫ్రెష్ Mm. ఒకటి యూజ్ చేస్తాం. సో క్లియర్ అండి. సో ఇది రీడ్ కాల్ అండి, దీన్ని రీడ్ కాల్ అంటాము. అండ్ ఓన్లీ థింగ్ డిఫరెంట్ వర్డ్స్ వాడతాం, రిఫ్రెష్ అని ఇలా. బట్ బేసిక్గా మనం చేసేది ఏంటంటే వీఆర్ మోడల్ని వీఆర్ గోయింగ్ అండ్ ఫెచింగ్ ద ఫ్రెష్ రికార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్, వీఆర్ రీడింగ్ ద డేటా, రైట్? సో okay, next what we have, refresh, delete, refresh button, on refresh some, okay, on sort. So sorting button we added, then we had sort option. So సో ప్రీవియస్గా మనం చూసాం కదండి, లైక్ సార్ట్ కూడా వీ హ్యాడ్ మోడల్ ఉంది సార్టర్ అన్నమాట. సో ఏపీఐలోనే స్టాండర్డ్గా మోడల్కి సార్టింగ్ క్యాపబిలిటీస్కి వీ హ్యావ్ ఆపరేటర్స్ అన్నమాట. లైక్ ఫిల్టర్కి ఎలాగైతే సెర్చ్కి మనం చూసామో సార్టింగ్ కూడా వీ హ్యావ్ ఇట్. సో దీన్ని హౌ దే ఆర్ ప్లేయింగ్ అరౌండ్ అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ టైం నేను క్లిక్ చేసినప్పుడు ఆల్ఫాబెటికల్గా సార్టెడ్ ఎండింగ్ అని, సెకండ్ టైం క్లిక్ చేస్తే సార్టెడ్ బై లాస్ట్ నేమ్ డిసెంగ్ అని వచ్చింది. సో డిసెంగ్ కూడా. థర్డ్ టైం క్లిక్ చేస్తే సార్టెడ్ బై సీక్వెన్స్ ఆన్ ద సర్వర్లో ఏదైతే ఆర్డర్లో స్టోర్ అయిందో ఆ ఆర్డర్లో చూపిస్తున్నారు, అంటే లేటెస్ట్, ఫస్ట్, లాస్ట్ అలా వచ్చింది. సో ఇలా ఈచ్ క్లిక్ యాక్షన్కి వీఆర్ షోయింగ్ 3 డిఫరెంట్ రిజల్ట్స్, అంతే కదండి. సో ఇది సింపుల్గా చేయాలంటే మీరు ఒక క్లిక్లో అసెండింగ్, ఆల్వేస్ అసెండింగ్ అనో ఎలాగైనా చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ సార్టింగ్ నే ఇంకొద్దిగా అడిషనల్ గా, లైక్ బేసిక్ ఫంక్షనాలిటీని ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ఫర్దర్, సో వీ కెన్ హ్యావ్ ఇట్. సో దానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక స్టేట్స్ పెట్టారు, లైక్ ఫస్ట్ క్లిక్ కి అన్డిఫైన్డ్ అని, సెకండ్ క్లిక్ అసెండింగ్ అన్నట్టు, ఇలాగా డిసెండింగ్ కి. సో దే హ్యాడ్ 3 స్టేట్స్. సో ఈచ్ యాక్షన్ కి, సో ఇది అరేలో 1 2 3 అలా రౌండ్ లూప్ లాగా 1 by 1 మీరు నెక్స్ట్ టైం మళ్ళీ క్లిక్ చేస్తారు అనుకోండి, ఇట్ అగైన్ ఈ ఆర్డర్ అలా రిపీట్ అవుతుంది అనమాట. సో ఆ 3 ఫంక్షన్స్ అలా రిపీటెడ్ గా దేల్ ట్రిగ్గర్. సో దానికి సార్ట్ నన్ అని, సార్ట్ అసెండింగ్ అని ఇలా టెక్స్చువల్ గా దే రిప్రజెంటెడ్ ఇట్. అండ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ ఆర్డర్ అనేది ప్రాపర్టీని దే ఆర్ ఈ పర్టికులర్ సర్వీస్ లో ఐ థింక్ దే హ్యావ్ ఆర్డర్. ఓకే, సారీ, దిస్ ఈస్ మోడల్లో ఆర్డర్ అయ్యి ఉంటుంది. వీ హ్యావ్ ఫిల్టర్ ఆపరేటర్ సార్టర్లో సార్ట్ ఆర్డర్ అని ఉంటుంది కదా, మేబీ ఐ థింక్ దట్ మోడల్ దే ఆర్ రిఫరింగ్ దట్ ఆర్డర్. సో ఇది మన సార్టర్ ఫంక్షన్ అండి, సో స్టాండర్డ్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు యాక్చువల్ మన ఫంక్షన్ చూస్తారంటే సార్టర్కి మనం పాత్ ఇస్తాము, అసెండింగ్ డిసెండింగ్ అని చెప్తాం. మీరు ఇందులో గ్రూపింగ్ అడిగారు, అది గ్రూపింగ్ చేయాలా లేదా అనేది ఎస్ ఆర్ నో అని పెడితే సరిపోతుంది. సో అది జస్ట్ ఒక ఫంక్షన్ కీవర్డ్ అనమాట, అది ఇస్తే ఆటోమేటిక్ గ్రూప్ చేసేస్తుంది. అక్కడ యూజ్ చేసేది కూడా ఇదే ఫంక్షన్, కంపారిజన్. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ గెట్. ఓకే 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 ఓకే. వన్ JSON మోడల్ ఆర్డర్ అయితే ఇందులోనే యూజ్ చేసి ఉంటారు ఆర్డర్. యా. సో ఈ మన JSON మోడల్ క్రియేట్ చేస్తారంటే అందులో ఆర్డర్ అని పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రిజల్ట్స్ అన్ని JSON మోడల్లో స్టోర్ చేస్తున్నారు. స్టోర్ చేసి దాన్ని ఫైనల్ గా దే ఆర్ అప్లైయింగ్ ఇట్. లైక్ ఎంటీ చేయడానికి ఎలాగైతే యూజ్ చేస్తారో ఆర్డర్ కి దే సెట్టింగ్ ఇనిషియల్లీ టు బ్లాంక్ ఇలాగా. సో ఈ వ్యూ మోడల్ దే ఆర్ యూజింగ్ దిస్. సో దీన్ని సెట్ చేస్తున్నారు, దాన్ని దే ఆర్ అగైన్ రీయూజింగ్ ఇట్. దట్స్ యాక్చువల్ డైనమిక్. మన సింగిల్ అసెండింగ్ డిసెండింగ్ చేయాలంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఇచ్చేస్తామండి. లైక్ సార్ట్ బై యూజర్ నేమ్ అని ఇచ్చేస్తాం అనుకోండి, అసెండింగ్ డిసెండింగ్ డిసెండింగ్ అయిపోతుంది. బట్ ఈ కేసులో అంటే వాళ్ళు కస్టమ్ గా ఇంటర్నల్ గా ఒక JSON మోడల్లోని ఈ రిజల్ట్స్ అన్ని కూడా మోడల్ చేస్తారు. అంటే మన డేటాని మీరు డైరెక్ట్ గా సర్వర్లోని
మనం ఇప్పుడు యూజర్ నేమ్ ఇచ్చాను అనుకోండి నేను. ఇది యూజర్ నేమ్ ఫీల్డ్‌ని సార్ట్ చేయమని ఇచ్చాను అనుకోండి. సో, పాత్ మన సింటాక్స్ ప్రకారం ఇఫ్ యూ సీ ద సింటాక్స్ హియర్ దిస్ ఈస్ ఏపీఐ సారీ. సో, ఇక్కడ మన సింటాక్స్ చూసారనుకోండి. మనం యాక్చువల్‌గా ఇప్పుడు సర్వర్‌లో డైరెక్ట్‌గా సింగిల్‌గా ఒక ఫీల్డ్‌కే మీరు చేయాలనుకున్నాం. లైక్ ఓడేటా సర్వర్ సార్ట్ చేయాలనుకున్నారనుకోండి. మన సింటాక్స్ ఎలా ఉంటదంటే ఈ విధంగా ఉంటుంది. న్యూ సార్టర్ అని తీసుకొని ఇఫ్ యూ ఆర్ ఇనిషియలైజ్ ద లేబుల్ దేర్ ఇక్కడ స్లాష్ ఇచ్చేసరికి ఇక్కడ మనం పాత్ మన ఇది పీపుల్ అనుకోండి పీపుల్ కనుక పీపుల్ అని ఇస్తాము అండ్ అసెండింగ్ డిసెండింగ్ సో ఇక్కడ పారామీటర్స్ ఇస్తాం సో పారామీటర్స్ లో దిస్ విల్ బి సింటాక్స్ ఎలా ఉంటుందంటే పాత్ అని ఇలా ఇస్తాము ఇచ్చి హ్యావ్ పారామీటర్స్ అని ఇచ్చి ఇక్కడ పారామీటర్స్ సార్ట్ అని చెప్పి అసెండింగ్ అని ఇస్తాం ఏఎస్ఏ సో బేసిక్గా ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ పారామీటర్ అంటే ఈ పాత్ ఉంది కదా ఎస్ పాత్ మన కేసులో ఇలా ఉంటుంది ఓకే దీన్నే యూఐలోనైనా ఇస్తారు టేబుల్ దగ్గర అట్లా మనం టేబుల్ దగ్గర కంట్రోల్ కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ పారామీటర్స్ దగ్గర అసెండింగ్ డిసెండింగ్ కి ట్రూ ఆర్ ఫాల్స్ అని చేయొచ్చు ట్రూ ఫాల్స్ అని సెట్ చేయొచ్చు సో రిమైనింగ్ ఫీల్డ్స్ మనం యూజ్ చేయకపోతే యూ కెన్ స్కిప్ ఇట్ సో ఇలా ఇస్తే డైరెక్ట్గా ఓడేటా సర్వీస్కి వెళ్ళి హిట్ అయ్యి ఆ డేటాని సర్వర్లో ఫిల్టర్ చేసి సార్ట్ చేసి అది మనకి చేంజెస్ తీసుకొస్తుంది దేర్ ఇస్ సమ్ అదర్ వే ఈ కేసులో వీళ్ళు ఏం చేశారంటే ఒక జేసన్ మోడల్ తీసుకున్నారు ఆ జేసన్ మోడల్లోనే ఈ డేటా అంతా కూడా సార్ట్ చేస్తున్నారు సార్ట్ చేసి ఆ డేటాని మళ్ళీ వ్యూకి బైండ్ చేస్తున్నారు అంటే దే ఆర్ నాట్ మేకింగ్ ఓడేటా కాల్ చేయకుండా ఆల్రెడీ ఉన్న ఓడేటా డేటా ఏదైతే ఉందో దాన్నే లోకల్ గా సార్ట్ చేస్తున్నారు సో దానికే దే హ్యావ్ కెప్ట్ యాజ్ ఆర్డర్ అని సో ఇఫ్ వి కన్సిడర్ ఈ జేసన్ మోడల్ అయితే జేసన్ మోడల్ లో న్యూ సార్టర్ అని చెప్పి ఇక్కడ దే ఆర్ యూజింగ్ ఆర్డర్ అని ఇలా సెట్ చేసి పాత్ దీనికి దే ఆర్ అప్లయింగ్ మల్టిపుల్ సార్టింగ్ సో బోత్ ఆర్ ద సేమ్ టెక్నికల్లీ సో దట్స్ హౌ దే ఆర్ యూజింగ్ ఇట్ సో ఇక్కడ ఈ కేసులో చూసారంటే ఆర్డర్ గెట్ మోడల్ యాప్ వ్యూ అని చెప్పి ఆ పర్టికులర్ ఆర్డర్ కి దే ఆర్ సెట్టింగ్ దిస్ స్టేట్స్ లెంత్ చెక్ చేస్తున్నారు ఇది యూ కెన్ ఇగ్నోర్ ఇట్ లైక్ నెంబర్ ఆఫ్ 3 స్టేట్స్ ఉన్నాయంటే దీన్ని కౌంట్ చేస్తున్నారు సో కౌంట్ చేసి దెన్ దే ఆర్ యాడింగ్ దట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ లైక్ 3 సినారియోస్ ఉంటాయి ఆ 3 లూప్ చేయాలి కనుక ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ 1 2 3 అనేది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి 1 అనుకోండి ఇది తీసుకున్నారు 2 అంటే ఇది తీసుకున్నారు 3 అంటే ఇది తీసుకుంటున్నారు లైక్ 1 2 3 అనమాట 0 1 అరేలో 0 1 2 ఉంటుంది అది ఏ స్టేట్ లో ఉన్నదని ఐడెంటిఫై చేసుకోవడం ఐ ఆర్డర్ లో దే ఆర్ స్టోరింగ్ ఇట్ ఈ ఆర్డర్ అనే దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నారు అంటే క్లిక్ ను స్టోర్ చేస్తున్నారు ఫస్ట్ క్లిక్ సెకండ్ క్లిక్ థర్డ్ క్లిక్ అనేది సో అది ఎలా చేస్తున్నారు అని అంటే ఆర్డర్ +1 ఎవ్రీ టైం మీరు క్లిక్ చేస్తున్నట్టు దే ఆర్ ఇంక్రిమెంటింగ్ ఇట్ ఇనిషియల్ గా 0 సెట్ చేశారు వాల్యూ ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ 0 అనేది మీరు ఇక్కడ ఈ 0 ఇనిషియల్ గా సెట్ చేశారు ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ బి 0 మీరు సెకండ్ టైం క్లిక్ చేసినప్పుడు +1 అవుతుంది సో +1 క్లిక్ చేస్తే ఇట్ ఈస్ బెట్టింగ్ ఇంక్రిమెంట్ దీన్ని ఇది మోడ్యులస్ ఆపరేండ్ అంటారు అంటే రిమైండర్ పార్ట్ ఏదైనా మనం ఈవెన్ నెంబర్ అనుకోండి 0 వస్తుంది ఆడ్ నెంబర్ అయితే వీ కెన్ ఇగ్నోర్ ఇట్ సో పర్సంటేజ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్స్ లైక్ ఈవెన్ నెంబర్ లైక్ 4/2 చేసాం అనుకోండి రిమైండర్ ఇస్ 0 కదా సో దీన్నే మోడ్యులస్ ఆపరెంట్ కింద యూస్ చేస్తారు అంటే డివైడెడ్ ఆప్షనే కానీ అవుట్పుట్ ఆల్వేస్ ఏంటంటే 0 కాదని చెక్ చేస్తుంది అనమాట పర్సంటేజ్ సింబల్ ని ఇది మాడ్యులస్ అని అంటారండి ఈ మాడ్యులస్ ఏంటంటే ఏం చేస్తుంది ఇట్స్ నాట్ యాక్చువల్ పర్సెంట్ ఇది వెదర్ 0 కాదని చూస్తుంది లైక్ టు ఐడెంటిఫై ఏదర్ 1 2 3 అనేది ఇక్కడ తీసుకున్నాను 0 1 2 సో 0 1 2 అరేలో 0 1 2 తీసుకుంటే 2 0 అని తెలిసిపోతుంది రిమైనింగ్ లేదంటే అసెండింగ్ యూజ్ చేయాలని అలాగా దే ఆర్ చెకింగ్ ద లెంత్ చెక్ చేసి దే ఆర్ సెట్టింగ్ ఇక్కడ యాక్చువల్ గా ఫంక్షన్ ఇదంతా మీరు నాయిస్ ఇగ్నోర్ చేస్తే యాక్చువల్ లైన్ మనది ఇక్కడండి సో మన టేబుల్ లిస్ట్ దాని బైండింగ్ సార్ట్ బేస్డ్ ఆన్ ఆర్డర్ సో ఫస్ట్ క్లిక్ అయితే
సార్టెడ్ సార్ట్ 0. నన్ అని. సెకండ్ క్లిక్ అయితే సార్ట్ అసెండింగ్ అని. థర్డ్ క్లిక్ అయితే సార్ట్ డిసెండింగ్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఒకటి పెట్టారు. అండ్ అని చెప్పి ఆ వాల్యూ ఏ వాల్యూతో డిసెండ్ చేయాలనేది ఇక్కడ దే ఆర్ సెట్టింగ్ దిస్ వాల్యూ. సో డిఫాల్ట్ గా డిసెండింగ్ సెట్ చేశారు. సో ఓకే. వెన్ ఆర్ యూ హ్యావ్ ద క్లిక్ బేస్డ్ ఆన్ దట్ ఈ ఆర్డర్ ని దే ఆర్ సెట్టింగ్ దిస్ వాల్యూ. దీనికి ఎస్ ఆర్డర్ దానికి దే ఆర్ సెట్టింగ్ ఈ పర్టికులర్ ఎస్ ఆర్డర్ వేరియబుల్ ఉంది కదా, ఈ క్లిక్ బట్టి దే ఆర్ సెట్టింగ్ దట్ వాల్యూ. సో బేసిక్ ఏంటంటే 3 క్లిక్స్ ని దే ఆర్ చేంజింగ్ టు ఎవ్రీ టైమ్. సో సింపుల్ సింటాక్స్ ఏంటంటే సార్ట్ అని ఇక్కడ మీరు సింపుల్ గా సింటాక్స్ ఇస్తే మన ఇందాక చూపించినట్టు ఈ విధంగా ఇవ్వచ్చండి మీరు డైరెక్ట్ గా. Yeah. లాస్ట్ టైం అని ఇచ్చి సార్ట్ ఆర్డర్ అసెండింగ్ డిసెండింగ్ అని ఇస్తే సరిపోతుంది. మీరు అసెండింగ్ చేయాలంటే ఎస్ ఆర్డర్ ఈక్వల్ టు అసెండింగ్ అని చేస్తే సరిపోతుంది. అసెండింగ్. మన దగ్గర ఇది ఏమి ఉండదు కానీ మీరు ఇదంతా కూడా తీసేయచ్చు. ఎస్ ఆర్డర్ ఈక్వల్ టు తీసేసి డైరెక్ట్ గా డిసెండింగ్ అసెండింగ్ అని పెట్టచ్చు. సింపుల్ సింటాక్స్. సో మన సింటాక్స్ ఎలా ఉంటుందంటే జస్ట్ చాలా సింప్లిఫైడ్‌గా ఇచ్చారండి. ఇది ఓడేటా V4 లో చాలా చాలా సింప్లిఫై చేశారండి. సో అంతా కూడా ఫ్రేమ్ వర్కే హ్యాండిల్ చేసేటట్టు దే మేడ్ ఇట్ వెరీ క్లీన్. ఇఫ్ యు సీ సో సార్ట్ అని వీ కెన్ జస్ట్ టేక్ న్యూ సార్టర్ లాస్ట్ అని చెప్పి అసెండింగ్. సెండింగ్ ఆర్ డిసెండింగ్ అని ఇలా మనం సింపుల్ గా ఇలా డివైడ్ చేయొచ్చు. సో బేసిక్ గా సింటాక్స్ తీసుకుంటే ఇది అంటే మల్టిపుల్ వేరియేషన్స్ ఎప్పుడు ఉంటాయండి. మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్డ్ గా లాజిక్ రాయొచ్చు. కానీ ప్రైమరీగా బేసిక్ గా మనం చేసేది అంటే సార్ట్ ఫంక్షన్ వాడుతున్నాము. ఆ టేబుల్ ని ఆ బైండింగ్ ని సార్ట్ చేయాలి. ఎలా సార్ట్ చేయాలి? ఈ ఫీల్డ్ సార్ట్ చేయాలి. ఏం సార్ట్ చేయాలి? అసెండింగ్ డిసెండింగ్ అనేది మనం స్పెసిఫై చేస్తాం. సో బేసిక్ సింటాక్స్ అయితే ఇది. సో వీ హ్యావ్ సీన్ ఆల్ ఆపరేషన్స్ ఐ సపోజ్. ఇప్పుడు ఇఫ్ యూర్ ఇది ఒకసారి కెన్ రీవిజిట్ చూడండి. సో బేసిక్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే రీడ్ ఆపరేషన్స్, క్రియేట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్, రీడ్ అండ్ సార్టింగ్, ఫిల్టరింగ్ చూస్తాం. సో ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ ఫంక్షనాలిటీస్ వీఆర్ సీయింగ్. వెన్ వీ యాడెడ్ ఇట్ వాట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సింటాక్స్ వైజ్ గా మీరు కంపేర్ చేసి చూస్తే సో క్రియేట్ ఆపరేషన్ కి మనం డమ్మీ ఆపరేషన్ తీసుకుంటున్నాము. వేరే ఇలా సో వీ హ్యావ్ క్రియేట్ బైండింగ్ అండ్ సార్ట్. సో మీరు ఆ మొత్తం నాయిస్ అంతా పెడితే బేసిక్ ఒక బటన్స్ తీసుకున్నాం. క్రియేట్, అప్డేట్, డిలీట్ అని 4 బటన్స్ తీసుకొని ఒక సెర్చ్ ఫంక్షన్ తీసుకున్నాం. యూజర్ వెన్ ఎవర్ దే ఆర్ ఎంటరింగ్ ఎనీ కీవర్డ్. సో రిఫ్రెష్ కేస్కి వచ్చేసరికి మనం ఏం చేసామంటే జస్ట్ ఫిల్టర్ అనే SAP మోడల్ ఫిల్టర్ అనే లైబ్రరీ ద్వారా ఆ ఫీల్డ్ వాల్యూ తీసుకున్నాము. ఆ ఫీల్డ్ వాల్యూ తీసుకొని ఆ పర్టికులర్ లాస్ట్ నేమ్ అయితే లాస్ట్ నేమ్ కి దానికి వీఆర్ అసైనింగ్ దట్ ఆపరేటర్. సో ఈక్వల్ టు ఆపరేటర్, కంటెంట్స్ ఆపరేటర్ దాంతో వీఆర్ ఫిల్టరింగ్ అవుట్ ద రిజల్ట్. నెక్స్ట్ క్రియేట్ ఆపరేషన్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే మన URL పాత్ ఏదైతే ఉందో అది సెట్ చేసి మనం ఒక ఏదైతే ఓడేటా స్ట్రక్చర్ ఉందో యూజర్ నేమ్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ని మనము డమ్మీ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నాం. సో సేమ్ స్ట్రక్చర్ ని యూజర్ నేమ్ అని బ్లాంక్ 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 అని పెట్టి డమ్మీ స్ట్రక్చర్ ని వీఆర్ సెట్టింగ్ ఇట్ టు సారీ సో వీఆర్ డమ్మీ స్ట్రక్చర్ ని మనం క్రియేట్ సెట్ చేస్తున్నాం. సో అది క్రియేట్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ వన్ ఎంటీ రికార్డ్ ఇక్కడ. సో మనం అక్కడ 18 రిమూవ్ చేసాం కానీ ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి 0 అని వస్తుంది. సో న్యూమరిక్. సో ఇలాగా డమ్మీ స్ట్రక్చర్ ని క్రియేట్ అనే ఆపరేషన్ సెలెక్ట్ చేసినప్పుడు వీఆర్ క్రియేటింగ్ వన్ డమ్మీ ఎంట్రీ. ఓకే, సో బ్లాంక్ ఎంట్రీ. అండ్ వెన్ వీ యాక్చువల్లీ సెలెక్ట్ దట్ రో అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ చూసారంటే దీన్ని కూడా ఏ వాల్యూ ఎంటర్ చేయలేదు కానీ సేవ్ డిజేబుల్ చేస్తాం. సో ఏదైనా డేటా ఎంటర్ చేస్తాను, గెట్ వాల్యూ బ్లాంక్ ఉందనుకోండి, సేవ్ డిజేబుల్ చేయొచ్చు అని రాయొచ్చు. లైక్ ఇక్కడ ఏ వాల్యూ అని ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇక్కడ చేసేటప్పుడు ఈ వాల్యూస్ ఎలా అప్డేట్ చేస్తామండి, ఈ ఇక్కడ సెర్చ్ లోనైనా ఐడి ద్వారా ఇక్కడ బ్లాంక్ లో వాల్యూ ఉందా లేదని చెక్ చేస్తాం. గెట్ వాల్యూ అని, ఆ గెట్ వాల్యూ బ్లాంక్ ఉందనుకోండి మనం ఇది డిసేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఎనేబుల్. సో ఈ వాల్యూలో సమ్ వాల్యూ ఉంది. లైక్ ఇఫ్ ఐ రిమూవ్ అగైన్ ఇట్ విల్ గో డౌన్. సో ఇఫ్ ఐ ఎంటర్ అట్లీస్ట్ వన్ కీవర్డ్ దెర్ ఈస్ సమ్ వాల్యూ. సో అలా బ్లాంక్ గా ఏదైనా వాల్యూ ఉందని చెక్ చేసి దాన్ని బట్టి వీ కెన్ ఎనేబుల్ దిస్ వన్. సో SAP Fiori 2020 అని ఒక రికార్డ్ యాడ్ చేసి వీఆర్ జస్ట్ యాడింగ్
సో ఇలా ఒక ఎంట్రీ యాడ్ చేస్తున్నారు. వెన్ వీఆర్ క్లికింగ్ ఆన్ సేవ్, యాక్చువల్లీ వీఆర్ పబ్లిషింగ్ ద చేంజెస్. సో ఈ పర్టికులర్ దానికి ఏం చేస్తామంటే మల్టిపుల్ రికార్డ్స్ యాడ్ చేయాలన్నా కూడా వీ హ్యావ్ సంథింగ్ ఫర్ క్రియేట్ ఆపరేషన్ ని సేవ్ చేయడానికైనా అప్డేట్కైనా ఇన్ కేస్ మాడిఫై అయినా వీల్ యూస్ సబ్మిట్ బ్యాచ్. సో ఫ్రెష్గా ఒకదాన్ని క్రియేట్ చేయాలన్నా వెన్ వీ హ్యావ్ టు అప్డేట్ అయినా కూడా న్యూ ఎంట్రీ చేయాలన్నా వీ కెన్ యూస్ సబ్మిట్ బ్యాచ్. సో సబ్మిట్ బ్యాచ్ యూస్ చేయడం వల్ల ఏమంటే రికార్డ్స్ అన్ని కూడా క్లబ్ అయ్యి సింగిల్ షాట్లో ఆప్టిమైజ్డ్గా విల్ బి ఏబుల్ టు సెండ్ ద డేటా టు టేబుల్ అప్డేట్ చేయడానికి వీ కెన్ యూస్ సబ్మిట్ బ్యాచ్. అండ్ ఇందులో మనం సక్సెస్ ఆర్ ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే అందులో ఫంక్షన్ డిఫైన్ చేస్తాము. సో సక్సెస్ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ అని డిఫైన్ చేసి చూపిస్తాం. అండ్ స్పెసిఫిక్గా డిలీట్ ఆపరేషన్కి వచ్చేసరికి మనం ఏదైతే రో డిలీట్ చేస్తున్నామో దాని కీ ఫీల్డ్ మనం ఐడెంటిఫై చేయాలి. సో దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఏ రో సెలెక్ట్ చేస్తాం, సో సెలెక్టెడ్ రోస్ ఏంటి అనేది వీ హ్యావ్ టు టేక్. సో ఆ సెలెక్టెడ్ రో కోసం ఏంటంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇట్, ఏ రో అయితే సెలెక్ట్ చేస్తామో దాని కాంటాక్ట్స్ తీసుకొని డిలీట్ అని అంటున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద పారామీటర్ $auto అని ఇస్తే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయ్యి మోడల్ని కూడా ఇట్ విల్ రిఫ్రెష్ ఇట్. సో డిలీట్ అయిన తర్వాత మోడల్ని రిఫ్రెష్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఫంక్షన్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. సో ఒక రికార్డ్ డిలీట్ చేసామంటే ఇట్ విల్ నాట్ యాక్చువల్లీ బి డిలీటెడ్, ఇట్ విల్ బి జస్ట్ మార్క్డ్ యాజ్ డిలీటెడ్ ఇన్ ద డేటాబేస్. సో డేటాబేస్లో విల్ సెట్ ఇట్ యాజ్ డిలీటెడ్ ఫ్లాగ్. సో ఆ విధంగా వీ యూజింగ్ దిస్ కమాండ్ వీఆర్ ఏబుల్ టు డిలీట్ ఇట్. సో ఫస్ట్ టైం లోడ్ చేసేటప్పుడు అయితే వీ విల్ మేక్ ఏ కాల్, వీళ్ళ యూఆర్ఎల్ ఇచ్చి వీఆర్ సీన్ హౌ డు వి ఆల్మోస్ట్ ఇప్పటివరకు అప్లికేషన్ అన్నింటిలో కూడా మనం ఫస్ట్ టైం బైండ్ చేసినప్పుడు లిస్ట్ అని బైండ్ చేయగానే ఇట్ విల్ మేక్ ద ఫస్ట్ కాల్. బట్ సబ్సిక్వెంట్ కాల్స్ చేసేటప్పుడు రిఫ్రెష్ చేయాలనుకుంటే ఏదైనా మాన్యువల్ రిఫ్రెష్ బటన్ ఇవ్వచ్చు, లేదా ఆల్వేస్ వెన్ ఎవర్ వీఆర్ సబ్మిటింగ్ కూడా ఈ మెథడ్ని కాల్ చేయొచ్చు. లైక్ మనం ఎవ్రీ టైం క్రియేట్ చేసేటప్పుడు ఓ బైండింగ్ డాట్ రిఫ్రెష్ అని అనుకోండి, బైండింగ్ ప్రతిసారి అయిన ప్రతిసారి కూడా డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది. లైక్ మల్టిపుల్ పీపుల్ అప్డేట్ చేస్తున్నారు అనుకోండి ఈ ఫామ్ని, ఎవ్రీ టైం ఎవరైతే లాస్ట్ యూజర్ సేవ్ చేస్తారో అప్పుడు రిఫ్రెష్ అయ్యేసరికి ఎవ్రీబడి విల్ సీ ద లేటెస్ట్ రిజల్ట్స్. సో ఆ విధంగా పెండింగ్ చేంజెస్ ఉన్నాయి అనే మెథడ్ యూస్ చేసి మోడల్లో న్యూ చేంజెస్ ఉన్నాయో లేదో చెక్ చేయొచ్చు. అండ్ యూజింగ్ రిఫ్రెష్ మెథడ్ వీ కెన్ టూ-వే బైండింగ్ క్యాపబిలిటీ యూస్ చేసుకొని వీ కెన్ మోడల్లో ఉన్న చేంజెస్ అన్ని కూడా వ్యూలోకి వీ కెన్ డైరెక్ట్లీ బ్రింగ్. ఇదంతా కూడా టూ-వే బైండింగ్ ఫంక్షనాలిటీ అండి. ఈ మెథడ్ రిఫ్రెష్ అని వాడుతుంటే యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ వాట్ దేర్ డూయింగ్ ఇస్ దే ఆర్ డూయింగ్ టూ-వే బైండింగ్. మోడల్ని దే ఆర్ రిఫ్రెషింగ్ విత్ ద సర్వర్ డేటా. సో ఈ విధంగా వీ హ్యావ్ రిఫ్రెష్. అండ్ సిమిలర్గా సార్టింగ్కి వచ్చేసరికి ఏంటంటే హియర్ దే హ్యావ్ మేడ్ ఇట్ మోర్ ఇంట్యూటివ్గా. లైక్ లాస్ట్ నేమ్ సార్ట్ నేమ్కి మల్టిపుల్ బటన్స్ ఇవ్వకుండా సింగిల్ బటన్ తోటి ఈచ్ క్లిక్కి దే వర్ ట్రైంగ్ టు షో 3 డిఫరెంట్ వేరియేషన్స్. సో నన్ అనేది ఏ అసెండింగ్ డిసెండింగ్ కాకుండా ఏది లేకుండా ఉంటే దాన్ని దే హ్యావ్ గివెన్ ఒక బ్యూటిఫుల్ నేమ్ ఏంటో సర్వర్ డేటాబేస్ మీద డిస్ప్లే చేస్తాం అన్నట్టు. నథింగ్ బట్ ఏంటంటే ఏ సార్టింగ్ చేయట్లేదు అని అర్థం, దాని అర్థం. దాన్ని ఎలా అంటే బ్యూటిఫుల్ గా సార్టెడ్ బేస్డ్ ఆన్ సర్వర్ సీక్వెన్స్ అని అంటున్నాం. అర్థమైందండి. సో ఏది లేదు లాజిక్, యాక్చువల్ సార్టింగ్ ఏం చేయట్లేదు, ఏమీ చేయలేదు అనుకోండి. దే ఆర్ షోయింగ్ సార్టెడ్ బేస్డ్ ఆన్ డేటాబేస్ సీక్వెన్స్ అన్నట్టు. అంటే ద వే వి కాయిన్ ఇట్ గివ్స్ బ్యూటిఫుల్ నేమ్. సో ఇది కూడా రీడ్ క్వరీ రిఫ్రెష్ అని అంటాం. యాక్చువల్ గా ఏం చేస్తున్నాం, రీడ్ క్వరీ, కానీ దాని ఒక నేమ్ ఇస్తాం, బ్యూటిఫుల్ నేమ్ లైక్ రిఫ్రెష్ చేస్తామని. అలాగే సార్టింగ్ కూడా అసెండింగ్ డిసెండింగ్ అనే దాన్ని అలా కాకుండా సార్టింగ్ అని అంటాం. లైక్ మోర్ యూజర్ కి యాజ్ అ ఫంక్షనాలిటీ లాగా వీ విల్ ట్రైంగ్ టు పుట్ ఫార్వర్డ్. బేసిక్ ఎసెన్స్ గా చేసేవి ఏంటంటే ఈ 4 లైన్లో రాస్తాం, దాన్ని 4-5 రకాలుగా 10 రకాలుగా రాస్తారు. సో బేసిక్ గా రాయాలంటే ఆ లిస్ట్ ఏంటి, దాని బైండింగ్ ఏంటి, దాన్ని ఏం చేయాలి, ఏ ఫీల్డ్ చేయాలి, ఏం చేయాలి, లైక్ అసెండింగ్ డిసెండింగ్ అసలు ఏమి చేయొద్దా. సో ఇవి బేసిక్ గా జనరల్ గా ఆల్మోస్ట్ మీరు ఏమైనా తీసుకోండి, దీన్ని కాంప్లికేట్ చేస్తారు తప్ప ఎసెన్షియల్ గా మనం చేసేవి అంటే ఈ డమ్మీ 4, ఇది ఓడేట V4 అండి. సో అయితే అంటే మనం లేటెస్ట్ గా ఎలా చేయాలి అనేది చూసాము. ఇప్పుడు మీకు ఐ మీన్ దీన్ని ఇంకా ఎంత కాంప్లికేట్ గా చేస్తారో అనేది చూడడానికి కోసమే మీకు ఈ అప్లికేషన్ యాడ్ చేయమన్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు కొత్త అప్లికేషన్ యాడ్ చేయమన్నాం కదండి, లైక్ శాంపుల్ నుంచి మనం క్రియేట్ చేసాం కదా అట్ ద స్టార్ట్ ఆఫ్ దిస్. సో ఇది ఎందుకు చేయమన్నానంటే SCP విల్ టెల్ us ఎంత లైక్ ఇప్పుడు మనం సార్టింగ్ ఎగ్జాంపుల్ అనే వేరియేషన్ చూసాం, అలాంటివి ఎంత ఎక్స్టెన్సివ్ గా వీ కెన్ ప్లే అరౌండ్ అనేవి వీ కెన్ సీ హియర్. థింక్ దిస్ ఇస్ ఓకే, ఇది ఫియరీ ఎలిమెంట్ అప్లికేషన్ అండి, దెన్ దిస్ విల్ నాట్ హెల్ప్ అస్. ఓకే, ఇందులో బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఓన్లీ అనోటేషన్స్ బెస్ట్ ప్రాక్టీస్ చూడడానికి అవుతుంది. మన అంటే ఇవి బారో చేసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్. ఐ థింక్
యానోటేషన్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి. వేరే అప్లికేషన్ కూడా ఉంటుంది. లెట్ మీ చెక్. సో లెట్ ఇట్ రన్. విల్ పిక్ సమ్ అదర్. వీళ్ళు ఇవన్నీ కూడా మార్చేస్తారండి. ఇది ఇట్ విల్ నాట్ బి ద సేమ్ ఫర్ ఎవ్రీ టైమ్. అంటే వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఈ బెస్ట్ ప్రాక్టీస్ కూడా దే ఇంట్రడ్యూస్ న్యూ అదర్ ఏపీఎస్. సో మనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ డాక్యుమెంట్ సెక్షన్. అందుకే స్టార్టింగ్ లో నేను ఏం చెప్పానంటే మీరు ఎప్పుడైనా న్యూ ఫీచర్స్ వచ్చాయంటే ఈవెన్ ఆఫ్టర్ దిస్ లెర్నింగ్ ఇఫ్ సంథింగ్ న్యూ కమ్స్ అప్ ఆల్సో మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ లో ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. మీరు శాంపుల్స్కి వెళ్ళారంటే శాంపుల్స్ లో ట్యూటోరియల్స్ అని ఫిల్టర్ చేస్తే యూ విల్ హ్యావ్ న్యూ ట్యూటోరియల్స్ ఏమైనా ఉన్నాయనేది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయడానికి ఉంటుంది. సో ఇఫ్ యూ ఎవ్రీ టైం జనరల్గా ఇక్కడ నుంచి మనం ఆ ఎక్సర్సైజ్ పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందండి. ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి చూసారనుకోండి మీకు అర్థం కాదు. లైక్ లేమెన్ కింద మెన్ యూఆర్ డూయింగ్ ఇట్ యూ నాట్ అండర్స్టాండ్. సో ఇదంతా మీరు అంటే if you are not familiar with the syntax then you can read through this documentation step by step వెళ్ళచ్చు. బట్ స్టెప్ బై స్టెప్ కూడా దే విల్ కాంప్లికేట్ ఇన్ జనరల్ గా అన్నసర్వి అన్ని కూడా దే విల్ ట్రై టు పుట్ లైక్ ఐ థింక్ ఇఫ్ ఐ షో యూ ఎగ్జాక్ట్లీ సి మనం ఇప్పుడు డిస్కస్ చేసిందే ఓడేటా V4 దే విల్ సారీ సో ఇక్కడ మీరు చూసారంటే సో మేబీ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ లైక్ ఇనిషియల్ గా సో అదే వెర్షన్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది. తర్వాత ఈ మెసేజ్ టోస్ట్ అవి లైబ్రరీస్ యాడ్ చేయండి సో దట్ ఎర్రర్ మెసేజ్ అవి చూపించడానికి. ఫస్ట్ రిఫ్రెష్ యాక్టివిటీకి ఎలా చేయాలనేది చూపిస్తున్నారు. అండ్ డేటా టైప్ అవి చెక్ చేయడానికి వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తాడు. హ్యాండిల్ వ్యాలిడేషన్ ట్రూ అని ఇస్తున్నారు. సో ఇలా సమ్ స్టాండర్డ్ ఇప్పుడు మన ఎర్రర్ వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా మనం ఏం రాయలేదు, ఆటోమేటిక్గా ఫ్రేమ్వర్క్ హ్యాండిల్ చేయడానికి సమ్ మేనిఫెస్టోలో ఒక ఆప్షన్ ఇచ్చేసారు. హ్యాండిల్ ట్రూ అని పెట్టారంటే ఆటోమేటిక్గా వ్యాలిడేషన్స్ అన్ని కూడా అదే చేస్తుంది. సో ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ సార్టింగ్ వాటికి ఒక సెక్షన్ కింద సార్టర్ లైబ్రరీ యాడ్ చేయండి, ఫిల్టర్ లైబ్రరీ యాడ్ చేయండి, ఫిల్టర్ టైం యాడ్ చేయండి అని ఇలా యాడ్ చేయమన్నారు. తర్వాత ఆర్డర్ అనేది యాడ్ చేయండి ఫస్ట్. అండ్ తర్వాత సర్చ్ లాజిక్ ఈ విధంగా ఉంటుంది, సార్ట్ లాజిక్ ఈ విధంగా ఉంటుందని దే హ్యావ్ గివెన్. సో మీకు ఇక్కడ సమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేబీ దే విల్ గివ్ us లైక్ ఎందుకు ఇలా చేస్తున్నాము ఏం చేస్తున్నాము. లైక్ మన ఇందాక సింటాక్స్ చూసాం కదా లైక్ మల్టిపుల్ ఇక్కడ కూడా యూఐలో సింటాక్స్ అయితే ఇలా ఇస్తాం. లైక్ ఇక్కడ సింటాక్స్ మనం ఈ విధంగా చూసాం కదా, ఇదే సింటాక్స్ సార్టర్ యూఐలో ఇవ్వాలంటే ఇలా ఇస్తామండి. పాత్ ఇచ్చి పారామీటర్స్ అని చెప్పి ఇది $count = ట్రూ అని ఇచ్చారు. ఇక్కడ సార్ట్ అని కూడా ఇవ్వచ్చు, మనం సార్ట్ అసెండింగ్ అని ఇవ్వచ్చు కావాలంటే. సో సేమ్ సింటాక్స్ మనం యూఐలో డిఫైన్ చేయొచ్చు, మనం అక్కడ కూడా డిఫైన్ చేయొచ్చు. ఇలా మీకు స్టెప్ బై స్టెప్ దే ఆర్ టేకింగ్ యూ త్రూ. అండ్ ఇది మనం ఆటో అని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ సార్ట్ ఇక్కడ డిలీట్ కానీ ఆటో అని, ఆ డిలీట్ ఏంటంటే ఆటోమేటిక్గా దే విల్ డూ బ్యాచ్ ఆపరేషన్ అనమాట. అది మల్టిపుల్ రికార్డ్స్ ని డిలీట్ చేయడానికి కావచ్చు, అప్డేట్ చేయడానికి కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాచ్ ఆపరేషన్స్ ని OData V4 ఇట్ ఇస్ సింప్లిఫైయింగ్. జస్ట్ ఒక సింపుల్ గ్రూప్ ఐడి ఈక్వల్ అని తీసుకుంటాం. లైక్ ఇక్కడ మనం మేనిఫెస్ట్ లో తీసుకుంటే ఆ డేటా సోర్స్ మనం ఇంతలో స్టార్టింగ్ లో చూసాం కానీ సేమ్ ప్లేస్. సో ఈ డేటా సోర్సెస్ దగ్గర we have additional options. సో ఇది హ్యాండిల్ వ్యాలిడేషన్ ఈక్వల్ టు ట్రూ అని. అండ్ ఇక్కడ డేటా సోర్స్ ఇక్కడ 2 నోడ్స్ ఉంటాయండి యాక్చువల్ జనరల్ గా. ఇది యువైఫై అనేది ఒకటి, అప్లికేషన్ అన్న ఒకటి. మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం కదా. సేమ్ ప్రాపర్టీస్ అప్లికేషన్ వాడేవన్నీ ఒక దగ్గర పెడతారు, సేమ్ డేటా సోర్సెస్ యువైఫై లో కూడా పెడతారు. లైక్ SAP.UIFI లో ఇవేంటంటే కంపైలర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఇది అప్లికేషన్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. మనం ఇనిషియల్ క్లాసెస్ లో వన్స్ వి డిస్కస్. సో సేమ్ డేటా సోర్స్ దగ్గర ఇక్కడ మనకి వెర్షన్ చూపిస్తే యువైఫై నోడ్ లో మనకి వీ హ్యావ్ అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ డేటా సోర్స్. సో మనం 2 మోడల్స్ యాడ్ చేసాం, 2 OData సర్వీస్ యాడ్ చేసాం కదండి. లైక్ ఇది ట్రైపిన్ సర్వీస్ ది, ఇది మనం V2 సర్వీస్ ని నేను మనం EPS రెఫరెన్స్ సర్వీస్ యాడ్ చేసాం కదా. సో రెండింటికి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఉందో మీరు చూడండి. ఇప్పుడు ఇది బ్యాచ్ ఆపరేషన్స్ కి $auto అని ఇస్తున్నారు. ఆపరేషన్ మోడ్ అంటే అన్ని సర్వర్ లో చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ ఎన్నిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేసేస్తుంది. మనం ఇక్కడ $expand equal to అని ఇచ్చి మన వాల్యూస్ సింటాక్స్ అని ఇస్తున్నాం OData V2లో. మీరు మన లాస్ట్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేసామని ఇస్తారు. అంటే మన డేటా ఎప్పుడు లోడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా
ఈ పర్టిక్యులర్ మనకు క్వెరీ ఎంటిటీ ఇస్తేనే వచ్చేది. లేదంటే డిఫర్డ్ అని వచ్చేది. ఓడేటా V4లో ఆటోమేటిక్‌గా అన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. అంటే డేటా లోడ్ చేసేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ డేటా వస్తది. సో మేబీ దే హావ్ ఆప్టిమైజ్డ్ ద హోల్ డేటా యాక్సెస్ చేయడం అన్ని కూడా దే ఆర్ ఆప్టిమైజ్డ్ లాట్. అదే ఇప్పుడు మీరు వీటిలో చూసారనుకోండి. డిఫాల్ట్ బైండింగ్ మోడ్ అవి 1 వే అని ఉన్నది. వన్ వే. ఇక్కడ డిఫాల్ట్ కౌంట్ మోడ్ అనేది రిక్వెస్ట్ చేస్తేనే అన్నట్టు. అండ్ expand కూడా it is manual. We are adding the queries like how whether we have to expand etc. So ఇది V2, ఇది default model V4 కనుక they did not mention any V2 or V4 అని. సో ఇలా సమ్ ఎడిషనల్ ఫీచర్స్ అనేవి దే హ్యావ్ ఇంట్రడ్యూస్. సో ఇవి మనకు మైనర్ గా అనిపించవచ్చు, దే హ్యావ్ హ్యూజ్ పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుందండి. Yeah. సో సో దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో బేసిక్ గా డాక్యుమెంటేషన్కి వెళ్తే విల్ హ్యావ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వై వీఆర్ యూజింగ్ ఈచ్ పార్ట్ అనేది. సో సిమిలర్ గా క్రియేట్ ఆపరేషన్ ఇక్కడ ఏంటంటే మీకు మిగతా కూడా ఉండడం వల్ల యూ విల్ థింక్ లైక్ ఇవన్నీ కావాలని. యాక్చువల్గా మనకి నెసరీ అయినవి అవన్నీ కాదండి. సో ఇక్కడ మెయిన్ లైన్ అనేది లైక్ వి ఐడెంటిఫైడ్. సో ఈ కేసులో క్రియేట్ ఆపరేషన్ కి వి హ్యాడ్, సో దిస్ ఈస్ ద కీ లైన్ ఐటమ్. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ అడిషనల్ యాక్టివిటీస్ విచ్ దే ఆర్ డూయింగ్. సో ఏం అవ్వాలి ఎలా అవ్వాలి అనేది సో యూ కెన్ రిఫర్ టు. సిమిలర్ గా మీరు ఇప్పుడు ఓడేటా V4 తర్వాత ఓడేటా V2 కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. ఐ థింక్ వీల్ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ ఓడేటా V4. సో ఇన్ డీటెయిల్ గా మీకు ఆ ఫీచర్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓడేటా V2 లైక్ చెక్ మేబీ రిమూవ్ చేసి ఉంటారు, లేదంటే ఇది ఓల్డ్ వెర్షన్ కి స్విచ్ అయ్యి అక్కడ చూడొచ్చండి. లైక్ ఈ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ లో మేబీ దే మైట్ హావ్ రిమూవ్డ్. మీరు ఒక 1.6 కో 1.7 కో వెళ్తే లైక్ దేర్ యూ మైట్ ఫైండ్ ఓడేటా V2 యాక్సెస్. అంటే మీకు స్పెసిఫిక్ గా డిఫరెన్స్ తెలియాలి అనుకుంటే ఓడేటా V2 exercise 6K. స్టిల్ ఇప్పటికీ ఇవన్నీ ఇప్పుడు ఇవి కూడా వాడుతున్నామండి. అవి ఏమి ఎక్కడికి యాక్చువల్గా దే డి నాట్ గో. సో అప్పుడు థీమ్ ఎలా ఉండేది. సో ఇట్ గాట్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్. సో ట్యూటోరియల్స్ V3 యాక్చువల్ లేదండి. V3 వాజ్ ఎ ఫెయిల్యూర్. ఐ మీన్ అందులో అన్ని ఫీచర్స్ లేవు కనుక ఇట్ డి నాట్ బికెమ్ మెయిన్ స్ట్రీమ్. బట్ ఓడేటా V4 బికెమ్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్. కంపేర్ టు ఇది చేంజెస్ కంపేర్ టు V2 అని ఇచ్చారు. సో మోర్ డీటెయిల్ ఐ థింక్ దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్. V2 మీద ఎక్సర్సైజ్ లేనట్టున్నది బికాస్ ఐ కుడెంట్ సీ ఓన్లీ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. థింక్ యూ కెన్ చెక్ ఏపీ ఎక్స్ప్లోర్. ఓకే శాంపుల్స్ అప్పుడు ఎక్స్ప్లోర్ అనేవాళ్ళు. సో లెట్స్ చెక్. ఓకే V4 అన్ని V4 గురించి ఇచ్చారు. అంటే అప్పుడు చాలా బేసిక్ గా ఉండేది. లైక్ అప్పటికి ఓడేటా V4 3 ఫెయిల్యూర్ అవడం వల్ల V4 దే ఇంట్రడ్యూస్డ్ ఎర్లీ. బట్ దానికి యూస్ కేసెస్ అవి కూడా అన్ని లేవండి. ఇప్పుడు నౌ దే ఇట్ బికేమ్ వైడ్ అడాప్షన్ కి ఇట్ ఈస్ రెడీ నౌ. ఏదైనా న్యూ ఇంట్రడ్యూస్ చేసిన సర్టెన్ టైమ్స్ లార్జ్ అడాప్షన్ లేకపోతే ఇట్ విల్ బికమ్ ఏ ఫెయిల్యూర్ అండి. సో థింక్ ఫైన్ రిఫరెన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్ అండి. ఐ థింక్ ఓడేటా V2 కి స్పెసిఫిక్ గా దే డిడ్ నాట్ ఎంఫసైజ్ బికాస్ జనరిక్ గా యూస్ చేస్తున్నారని మేబీ ఐ థింక్. సో వీ హ్యావ్ V2 కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఫైన్ ఐ విల్ షో యూ. సో హౌ డు వీ డూ అనేది. బట్ ఇట్ మే నాట్ బి రిలవెంట్ బట్ ఇట్ ఈస్ బట్ అర్థం చేసుకుంటే మనకి అంటే హౌ వీఆర్ డూయింగ్ వాట్ యూఆర్ డూయింగ్ అనేది ఐడియా ఉంటుందని జస్ట్ ఫర్ దట్ కేస్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. సో if you see here project, okay, I'll pick this.
సో ప్రైమరీగా మీకు అప్లికేషన్ వైజ్గా డిఫరెన్స్ లైక్ సేమ్ ఆపరేషన్ మనం ఇప్పుడు ఏవైతే చేసామో జస్ట్ సింటాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను. సో మీరు చూసింది సేమ్ దిస్ కాన్సెప్ట్ హోల్డ్స్ ట్రూ మనం చేసే యాక్టివిటీ, బట్ ఓడేటా V2 సింటాక్స్లు ఏముంటాయి ఎలా ఉంటాయి అనేది జస్ట్ ఫర్ ఇలిస్ట్రేషన్. సో ఇఫ్ యూ Okay. సీ హియర్, సో క్రియేట్ ఫంక్షన్ లాగా ఇక్కడ సమ్ యాడ్ ఫంక్షన్ లా we were just taking it and okay. సో మనం ఆ ఫిల్టర్ డేటా రీడ్ క్వెరీ అది ఉంది కదండి. సో ఇక్కడ చూసారంటే సో ఫిల్టర్ బేస్డ్ ఆన్ ఇలా ఫిల్టర్ క్వెరీ కూడా ఇచ్చి అది ఆ డేటా మాత్రం మనం లోడ్ చేసి చూపించవచ్చు. లైక్ ఈ కేసులో ఏంటంటే వి వాంటెడ్ టు షో దట్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇట్ లుక్స్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఇది అప్లికేషన్ అండి. సో వేర్ ఇలా యాడ్ అని సెలెక్ట్ చేసినప్పుడు సో ఇలా యాడ్ అని సెలెక్ట్ చేసినప్పుడు క్రియేట్ రిక్వెస్ట్ చేస్తాం. ఒక ఫామ్ ఉన్నది. సో వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఎంటర్ సమ్ ప్రొడక్ట్ నేమ్ యాజ్ సచ్ లైక్ ప్రొడక్ట్ 1 అని ఇలా యాడ్ చేస్తాము. అండ్ మేబీ సమ్ కంట్రీ ఇలా సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ మన సేమ్ ఎగ్జాంపుల్ లాగే సమ్ యూజర్ ఫీల్డ్స్ ఎంటర్ చేస్తున్నారు, క్రియేట్ ఆపరేషన్ చేస్తున్నారు బేసిక్గా. సో వీఆర్ ఎంటర్ ఇట్ అండ్ వీల్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ ఒక డైలాగ్ తీసుకొని ఇలా సేవ్ అని క్లిక్ చేస్తాం. సో ఈ సేవ్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు ఈ డైలాగ్లో రీడ్ చేసేటప్పుడు నేను ఓన్లీ కంట్రీ డీటెయిల్స్ ఇలా ఫిల్టర్ చేయాలనుకున్నాను. సో ఏ కంట్రీ డీటెయిల్స్ అనేది సింటాక్స్ కోసం వీఆర్ యూజింగ్ సమ్ జేసన్ మోడల్. సో జేసన్ మోడల్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ డేటా అంతా కూడా డ్రాప్ డౌన్లోకి బైండ్ చేయడానికి ఒక జేసన్ మోడల్ తీసుకొని ఈ మోడల్ని ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్లో డిస్ప్లే చేయడానికి వాల్యూస్కి ఐ వాజ్ యూజింగ్ సమ్ ఫిల్టర్ క్వరీ. అంటే నేను సర్టెన్ క్రైటీరియాతో సర్టెన్ కంట్రీస్ లిస్టే రావాలనుకున్నాను. సో ఐ కెన్ యూస్ ఫిల్టర్ క్వరీ అండ్ జేసన్ మోడల్ బైండ్ చేసి ఈ కాంబో బాక్స్ ఫీల్డ్ వాల్యూస్ని మనం యూస్ చేయొచ్చు. సో అలాగా ఈ డైలాగ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ సింటాక్స్ అంతా ఎలా రాశానంటే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారంటే ఆన్ యాడ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో దేర్ ఇస్ లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని అంటాం కదా. సో బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఏంటంటే ఐ యూస్ ట్రై క్యాచ్ బ్లాక్. సో ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి ఆటోమేటిక్గా లైక్ ఏ సింటాక్స్ ఎర్రర్ ఉన్నా ఆటోమేటిక్గా ఇట్ గోస్ టు మై క్యాచ్ బ్లాక్ అన్నమాట. Catch block. సో క్యాచ్ బ్లాక్ వెళ్ళి ఇట్ విల్ డైరెక్ట్లీ త్రో ఎర్రర్. లైక్ అది ఓడేటా సర్వీస్ లేకపోవచ్చు, లేదంటే ఈ పర్టికులర్ ఈ ఫీల్డ్ లో వాల్యూస్ లేకపోవచ్చు, లేదా ఈ ఓడేటా సర్వీస్ మెయిన్ అప్లికేషన్ సర్వీస్ లేకపోవచ్చు. సో ఏ ఎర్రర్ ఉన్నా ఆటోమేటిక్ ఇట్ విల్ గో టు క్యాచ్ బ్లాక్ అండ్ సర్వర్ లో ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ చూపిస్తాను అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆర్ మ్యాండేటరీ, దీస్ ఆర్ గుడ్ టు యూస్. సో జనరల్గా ఏం చేస్తున్నానంటే అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు కూడా ఐఎమ్ సమ్ బిజీ ఇండికేటర్ యూస్ చేస్తున్నాను. లైక్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఐ యూజ్ ఇక్కడ మీరు చూసారంటే బిజీ డైలాగ్. ఎప్పుడైతే లూప్లోకి ఎంటర్ అవుతామో ఐ యూజ్ సమ్ బిజీ డైలాగ్, అంటే మన సమ్ డిలే లేకుండా యూజర్కి సమ్ బిజీ ఇండికేటర్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండి, దీస్ ఆర్ నాట్ లైక్ మ్యాండేటరీ టు యూస్. సో ఒక బిజీ డైలాగ్ ఓపెన్ చేస్తాను. ఎప్పుడైనా ఫంక్షన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఓపెన్ చేసిన దాన్ని ఫంక్షన్ ఎగ్జిట్ అయినప్పుడు క్లోజ్ చేయాలి, లేదంటే ఆ బిజీ డైలాగ్ అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే బిజీ డైలాగ్ అని తీసుకొని నేను ఓపెన్ అని చేసిన తర్వాత ఐఎమ్ జస్ట్ క్యాచ్ బ్లాక్లోకి వచ్చేటప్పుడైనా వెన్ ఎగ్జిటింగ్ అయినా ఐఎమ్ జస్ట్ క్లోజ్ దట్ డైలాగ్. అండ్ మెసేజెస్ అన్ని కూడా నేను I18 ఫైల్లో
మెయింటైన్ చేస్తాను. సో దట్ ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్ యూజర్ ఓపెన్ చేస్తే ఆ లాంగ్వేజ్లో ఆ ఫైల్ కన్వర్టెడ్ ఫైల్ అక్కడ మెయింటైన్ చేస్తే ఎర్రర్ మెసేజ్ ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. లైక్ ఎర్రర్ మెసేజ్ ఇప్పుడు యూరోప్ జర్మన్లో జర్మన్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా ఆ 18 ట్రాన్స్లేషన్ ఫైల్ ఉంటే ఇట్ గెట్స్ కన్వర్టెడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిక్ టెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ మెయింటైనింగ్ ఆల్ మై టెక్స్ట్ ఇన్ మై ఎర్రర్ Yes. మెసేజెస్ టెక్స్ట్ Yeah. కూడా నేను సెపరేట్ ఫైల్లో మెయింటైన్ చేసుకున్నాను. సో బేసిక్లీ యూ కెన్ గివ్ డైరెక్ట్గా టెక్స్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు, బట్ యూ కెన్ మెయింటైన్ ఆల్ యువర్ టెక్స్ట్ ఎట్ వన్ ప్లేస్. సో ఇలా ఎర్రర్ మెసేజ్ అని కూడా మెసేజ్ 1, 10, 1, 2, 3, 4, 15 అని చెప్పి మెయింటైన్ చేసి ఇఫ్ యూ హ్యావ్ టు రిపీట్ ద మెసేజెస్ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఐ జస్ట్ యూజ్ మెసేజ్ 2, మెసేజ్ 3 అని. ఐ నీడ్ నాట్ టు Okay. రిమెంబర్ ద హోల్ లైక్ మెసేజ్ రీటైప్ చేయక్కర్లేదు. ఐ జస్ట్ ఓకే ఎవ్రీ టైం ఫెయిల్ అయింది అనుకోండి మెసేజ్ 1 అని వాడతాను. సారీ వీఆర్ సారీ రిక్వెస్ట్ ఫెయిల్ ట్రై రీలోడింగ్ ద పేజ్ అని. ఓకే. ఇన్ కేస్ బ్లాంక్ రికార్డ్స్ అనుకోండి మెసేజ్ 2 ప్రొడక్ట్ నేమ్ కెనాట్ బి బ్లాంక్ అని వాలిడేషన్స్. ఇవి మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ రీయూజ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కూడా ఐఎమ్ రీయూజింగ్ ఇట్. సో Yeah. దీస్ ఆర్ ఆప్షనల్ లైక్ ఇలా వాడాలి అని కాదు, యూ కెన్ ఫాలో యువర్ ఓన్ మెథడ్స్. సో ఇక్కడ వీఆర్ షోయింగ్ ద మెసేజ్. సో బేసిక్గా నేను చూపించేది ఏంటంటే ఎర్రర్ బ్లాక్లో ఏం లేదండి, జస్ట్ ఒక మెసేజ్ చూపిస్తున్నాను, అలర్ట్ చూపిస్తున్నాను. ఆ మెసేజ్ని ఒక ఐఐటీలో పెట్టుకొని ఆ మెసేజ్ చూపిస్తున్నాను, ఒక ఐకాన్ ఇవన్నీ. సో ఎప్పుడైనా ఏం ఫెయిల్ అయినా ఒక ఎర్రర్ మెసేజ్ చూపించేటట్టు నా క్యాచ్ బ్లాక్ రాస్తున్నాను. సో అండ్ దిస్ ఈజ్ వన్. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్లో చూసారంటే మనం క్లిక్ చేసిన ఒక డైలాగ్ వచ్చింది. సో మనం ఒక డైలాగ్ కి ఒక ఫ్రాగ్మెంట్లో రాయాలి. సో ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ వన్ ఫ్రాగ్మెంట్. సో ఇఫ్ యూ సీ ఐ థింక్ దిస్ ఫర్ ఐ థింక్ జనరేట్ ఫ్రాగ్మెంట్. సో ఈ జనరేట్ ఫ్రాగ్మెంట్ అనేది ఒక సింపుల్ ఫ్రాగ్మెంట్. సో ఇక్కడ నేను లేబుల్ ప్రొడక్ట్ నేమ్ అని కాంబో బాక్స్ కి డ్రాప్ డౌన్ సెలెక్ట్ అని. సో ఇందులో మల్టిపుల్ కంట్రోల్స్ ఉన్నాయి. లెస్ దాన్ 12 వాల్యూస్ ఉంటే సెలెక్ట్ యూస్ చేస్తామండి. అప్ టు 100 ఉంటే కాంబో బాక్స్ కంట్రోల్ యూస్ చేస్తాం. మల్టిపుల్ సెలెక్షన్ కావాలంటే మల్టీ కాంబో బాక్స్ యూస్ చేస్తాం. లైక్ అంటే డ్రాప్ డౌన్ బాక్స్ లోనే టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. Okay. లైక్ అది థియరీ గైడ్ లైన్స్ నుంచి విల్ కమ్ టు నో లైక్ విచ్ Yeah. వన్ వీ కెన్ పిక్ అని. సో సింపుల్ గా నాది లెస్ దాన్ 12 రికార్డ్స్ ఉన్నాయి కనుక అంటే పెర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది సర్టెన్ కంట్రోల్స్ యూస్ చేయడం వల్ల. లైక్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి గైడ్ లైన్స్ లో కూడా మెన్షన్ చేస్తారు. మీరు ఇప్పుడు కాంబో బాక్స్ యూస్ చేయాలనుకుంటే విచ్ వన్ టు గో అనేది అక్కడ నుంచి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. బేసిక్ గా మీరు బిల్డ్ చేసేటప్పుడు వీ నీ నాట్ టు థింక్ ఆన్ ఆల్ దీస్ లైన్స్, బట్ మనం డీటెయిల్డ్ గా ఒక్కొక్క కంట్రోల్ కి కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఫీచర్స్ యాడ్ చేయాలంటే గైడ్ లైన్స్ కి వెళ్ళి we can check the guidelines. So in this case I am using select control. సో ఈ విధంగా ఫ్రాగ్మెంట్ ని నో ఐ హ్యావ్ టు ఒక ఫ్రాగ్మెంట్ ఐడి ఇచ్చాం కదా. సో బేస్ కాన్సెప్ట్ మనం ఏదైతే చూసాం అవే వాడతాం అంటే ఫ్రీక్వెంట్ గా ఎన్ని యూస్ కేసుకొచ్చాం. సో దీనికి ఒక ఐడి ఇచ్చాము, ఈ డైలాగ్ ఐడి అని. సో ఈ డైలాగ్ ఐడి ఇచ్చాం కదా, ఈ ఐడిని ఐ విల్ బి యూజింగ్ ఇట్ సమ్వేర్ విత్ ఇన్ మై ఫంక్షన్. సో Where dialogue. ఇది Dialogue. డైలాగ్ ఇక్కడ బేసిక్ గా మనం రాసేది ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ సెలెక్టెడ్ రో వాల్యూస్ నేను ఆటో పాపులేట్ చేయాలి. సో అందుకోసమని ఇన్ బిఫోర్ వాట్ ఐ వాజ్ యూజింగ్ సెలెక్టెడ్ వాల్యూని రీడ్ చేస్తున్నాను. లైక్ ఏ రో అయితే సెలెక్ట్ చేశారో ఆ యూజేజ్ ని నాకు ఈ వాల్యూస్ కంట్రీ వాల్యూస్ కూడా డైనమిక్ గా చేంజ్ అవ్వాలన్నమాట యాక్చువల్ గా. సో సో సెలెక్టెడ్ రో బట్టి ఈ వాల్యూస్ ని ఐ కెన్ చేంజ్ ఇట్. ఆర్ ప్రొడక్ట్ నేమ్ ఆటో పాపులేట్ చేయాలన్నా సెలెక్టెడ్ రో ఇండెక్స్. సో దానికోసం తీసుకున్నాను. అండ్ దిస్ ఫ్రాగ్మెంట్ లో వీఆర్ జస్ట్ సెట్టింగ్ ఆ ఐడి డైలాగ్ ఐడి ఉంది కదా, ఆ డైలాగ్ ఐడి ద్వారా వీఆర్ జస్ట్ దిస్ వాజ్ ఐడి. సో వీఆర్ జస్ట్ లోడింగ్ దట్ పర్టికులర్ డైలాగ్ అండ్ దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ బాక్స్ లో ఏదైతే సెట్ చేయాలో ఆ వాల్యూని సెట్ చేస్తున్నాం అండ్ దెన్ వీఆర్ డన్. సో ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ ఉంటే ఇందులో ఎర్రర్ మెసేజ్ చూపించినట్టు. సో బిఫోర్ ఏ రో సెలెక్ట్ చేయకుండానే if they are using this add dialog then I am throwing an error. అంటే ఇప్పుడు సెలెక్టెడ్ ఐటమ్ లెంత్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 వాట్ డస్ దట్ మీన్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇఫ్ యు సీ ఇక్కడ సెలెక్ట్ చేయకుండానే నేను ఇఫ్ ఐ క్లిక్ దిస్ అనుకోండి, సో వీ హ్యావ్ టు సెలెక్ట్ అట్లీస్ట్ వన్ రికార్డ్ కదా. సో ఆ ఎర్రర్ మెసేజ్ చూపించడం కోసం వీఆర్ రైటింగ్ దిస్ లాజిక్. ఇఫ్ ఎనీ రో ఈస్ సెలెక్టెడ్ ఆ లెంత్ చెక్ చేస్తున్నాం, అది 0 కాకపోతే ఇఫ్ ద లెంత్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్స్ డాట్ లెంత్ ఇఫ్ సెలెక్టెడ్ ఐటమ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే అట్లీస్ట్ ఒకటైనా సెలెక్ట్ చేశారని అర్థం. సో సెలెక్ట్ చేస్తే అప్పుడు దెన్ ఐఎమ్ రైటింగ్ దిస్ లాజిక్. అది కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఎర్రర్ మెసేజ్ దట్ బాస్ ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ రో. సో ఈ విధంగా వీ హ్యావ్ రిటర్న్ ఇట్. సో కమింగ్ టు అవర్ యాక్చువల్ కరెంట్ ఆపరేషన్స్. సో ఇలా అంటే రియల్ టైంలో ఎలా మనం రాస్తాం అనేది ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో. ఐ హ్యావ్ టు చెక్ మై నేమ్.
సో if we సో ఇక్కడ సేవ్ బటన్ కి ఎలాగైతే ఉందో వీ హ్యావ్ టు సీ వాట్ నేమ్ వి యూజ్డ్ ఇట్ హియర్. ఐ థింక్ ఐ యూజ్డ్ ఓకే ఫ్రాగ్మెంట్ ఉంటుంది సారీ. సో ఫ్రాగ్మెంట్ లో మనకి వీ హ్యావ్ డిఫైన్డ్ ఇట్. సో విల్ హ్యావ్ ఫ్రాగ్మెంట్ లో ఆన్ సబ్మిట్ అని యూజ్ చేశాను, ఆన్ క్యాన్సల్. సో వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఆన్ సబ్మిట్. ఐ డోంట్ రిమెంబర్ జనరల్గా నేమ్స్ అంటే ఆల్వేస్ అంటే నేమ్ ఏమి ఇచ్చినా ఐ విల్ గివ్ కంట్రోల్ ఎఫ్. ఆ కోడ్ అంతా కూడా జనరలీ ఐ వోంట్ గో దేర్ బికాస్ అది ఇలా స్క్రాల్ చేసి చెక్ చేశాను, ఇట్ విల్ టేక్ చాలా టైం పడుతుంది, మనకి అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. బట్ కంట్రోల్ ఎఫ్ యూజ్ చేసి వీ కెన్ గో టు దట్ సెక్షన్. సో ఇట్ విల్ బి ఈజీ. సో సేమ్ ఇక్కడ కూడా ఆన్ సబ్మిట్లో ఏం చేస్తున్నానంటే ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ రీడ్ చేస్తున్నాం. సో ప్రొడక్ట్ నేమ్ ఫీల్డ్ ఉంది. సో ఫ్రాగ్మెంట్లో వీ హ్యావ్ ప్రొడక్ట్ నేమ్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ అవర్ ప్రొడక్ట్ నేమ్ ఫీల్డ్. సో పీ నేమ్ అని ఇచ్చాము. సో ఈ ప్రొడక్ట్ నేమ్ ఫీల్డ్ని ఐఎమ్ జస్ట్ గెటింగ్ ద వాల్యూ ఇన్ ఓ వాల్యూ. సిమిలర్గా ఈ వాల్యూ ఇన్ కేస్ బ్లాంక్ అయితే అగైన్ ఎర్రర్ మెసేజ్ చూపించడం. సో దే హ్యావ్ ఆస్క్ లైక్ సర్టెన్ కీవర్డ్సే ఈ ప్రొడక్ట్ నేమ్ వాల్యూలో అలో చేయాలన్నారు. లైక్ సో దానికోసం స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి వద్దన్నారు కనుక ఐ యూజ్ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు చెక్ వెదర్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదని. లైక్ ఈ పర్టికులర్ ఫీల్డ్లోని ఓన్లీ దే సెడ్ టెక్స్ట్ అలో చేయాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఎంటర్ చేయకూడదు అని అన్నారు. సో దే ఆస్క్డ్ ఫర్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. సో ఇలా జనరల్గా అడగరు. సో అలా స్పెసిఫిక్గా మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే టు ఫిల్టర్ అవుట్ దోస్ యాజ్ ఎ వాలిడేషన్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు చెక్ ఆ ఎంటర్ చేసిన వాల్యూలో టెక్స్ట్ తీసుకొని ఆ వాల్యూలో ఏమైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా అనేది సో ఉన్నాయా లేదని చెక్ చేసి యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ అవుట్ దోస్. సో వ్యాలిడేట్ చెక్ చేసి ఇఫ్ ద ప్రొడక్ట్ నేమ్ ఫీల్డ్ ఇస్ క్లియర్ దెన్ దిస్ విల్ బి మై సో ఆ డైలాగ్ ఎక్సెట్రా ఇవన్నీ వీఆర్ షోయింగ్ ఇట్. దిస్ విల్ బి అవర్ యాక్చువల్ క్రియేట్ మెథడ్. సో ఇది ఇది సర్వీస్ ఓడేటా సర్వీస్ మోడల్ అండి. సో మోడల్కి ఐఎమ్ యూజింగ్ దిస్ సర్వీస్ యూఆర్ఎల్. సో ఓడేటా మోడల్ వీఆర్ యూజింగ్ ఇట్. అండ్ ఓడేటా రిక్వెస్ట్ అని చెప్పి ఫస్ట్ గెట్ రిక్వెస్ట్ పేలోడ్ ఇస్తాము, లైక్ మెటాడేటా కాల్ చేస్తాం. ఎందుకంటే సిఎస్ఆర్ టోకెన్ అని ఉంటుంది. లైక్ సిఎస్ఆర్ టోకెన్ అంటే నా సెషన్ యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. సో డేటాబేస్కి లో అప్డేట్ చేసే వాళ్ళు ఎవరు అప్డేట్ చేస్తున్నారని తెలియాలి కదండి. సో దానికి వెబ్ బ్రౌజర్లో ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సిఎస్ఆర్ టోకెన్. సిఎస్ఆర్ టోకెన్ ఏం చేస్తుందంటే మీరు ఇనిషియేట్ చేసిన రిక్వెస్ట్ నేను ఇనిషియేట్ చేసిన సో సేమ్ యాక్షన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దేర్ సైమల్టేనియస్లీ అండ్ ఇఫ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దిస్ యాక్టివిటీ లైక్ ప్రొడక్ట్ 1 అని యాడ్ చేస్తున్నాము, మేబీ ఫ్రాన్స్ అని సార్ యూఆర్ సేవింగ్ ఇట్. సో యూనిక్గా వెదర్ నేను క్రియేట్ చేసిన రికార్డ్ అప్డేట్ అయిందా మీరు క్రియేట్ చేసిన రికార్డ్ అప్డేట్ అయిందా అనేది బేస్డ్ ఆన్ ఆథరైజేషన్ కూడా ఇవన్నీ కూడా సెక్యూర్గా నేను క్రియేట్ చేసిన దానికి నాకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది, మీరు క్రియేట్ చేసిన దానికి ఒక టోకెన్ క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఆథరైజ్డ్ పర్సన్కే ఇనిషియేట్ చేసే వాళ్ళకి యూనిక్గా ఒక టోకెన్ క్రియేట్ చేస్తుంది. అది రెస్ట్ఫుల్ ప్రోగ్రామింగ్లో ఉన్న స్టాండర్డ్ వే అండి. ఇవన్నీ ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు ఆటోమేటిక్ చేస్తే సార్ ముందు మాన్యువల్గా టోకెన్ ఇది ఫెచ్ అని చెప్పి ఫస్ట్ మెటాడేటా కాల్ చేయాలి. కాల్ చేస్తే ఆ టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ని పోస్ట్ కాల్ చేసేటప్పుడు ఆ టోకెన్ పాస్ చేస్తాం. ఇక్కడ ఫెచ్ అన్నప్పుడు ఈ కాల్లో మనకి రిక్వెస్ట్లో మనకి టోకెన్ వస్తుందండి. ఆ టోకెన్ని నేను ఇక్కడ పాస్ చేస్తాను అనమాట ఎవ్రీ పోస్ట్ కాల్ చేసేటప్పుడు. దీస్ ఆర్ మై హెడర్స్. ఇవి స్టాండర్డ్గా ఓడేటా వెర్షన్ 2, ఇది ఓడేటా వెర్షన్ 2 అని అండ్ అప్లికేషన్ టైప్ జేసాన్ పేలోడ్ కింద ఇస్తున్నానని ఇలాగా వీల్ గివ్ రిక్వెస్ట్ యూఆర్ఐ ఇచ్చి పోస్ట్ కాల్ క్రియేట్ కాల్ అని రాయాలి. సో ఇప్పుడు ఓడేటా పీఫల్ అయితే ఈ కాల్ కూడా రాయం, అది గెట్ కాల్ పోస్ట్ కాల్. ఇట్ విల్ ఆటోమేటిక్లీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ పోస్ట్ కాల్, ఇట్ ఈస్ ఆటోమేటిక్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఇస్ అన్ అప్డేట్ కాల్. ప్రీవియస్గా ఏంటంటే ఈ ఓడేటా సర్వీస్లో లైక్ ఐ హ్యాడ్ దిస్ క్లోజ్. సో ఇక్కడ దీనికి స్పెసిఫిక్గా ఓడేటా ఎస్సీజీడబ్ల్యూ ఉంది కదండి. మనం పోస్ట్ పైన వాటిలో మీరు చూసినా కూడా మనకి క్రియేట్ ఆపరేషన్ ని గెట్ అని క్రియేట్ ఆపరేషన్ ని పోస్ట్ అని అంటాము, రీడ్ ఆపరేషన్ ని గెట్ అని అంటాం, అప్డేట్ ఆపరేషన్ ని పుట్ అని అంటాం, డిలీట్ ఆపరేషన్ ని ఐ థింక్ ఇట్ విల్ కాల్ ఇట్ as డిలీట్ ఓన్లీ. ఓకే ఇవేంటంటే ఓడేటా సర్వీస్ టెర్మినాలజీలో ఒక వెబ్ బ్రౌజర్కి వాటికి యూజ్ చేసే మెథడ్స్ అనమాట. అంటే మన యూఐలో ఈ వర్డ్స్ వాడతాము, ఎస్సీజీడబ్ల్యూ గేట్వేలో ఈ వర్డ్స్ వాడతారు. క్రియేట్ అంటే పోస్ట్ కాల్ అని, రీడ్ అంటే గెట్ కాల్ అని, అప్డేట్ అంటే పుట్ కాల్ అని,
డిలీట్ అంటే డిలీట్ అని. సో ఇలా వాడతారు వర్డ్స్. మీరు గేట్వే క్లయింట్ తీసుకున్న ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ SCGWలో అర్థమైంది. హెచ్డబ్ల్యూకి వెళ్ళినా పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళినా మనకి జనరల్గా అక్కడ అక్కడ మనం జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదండి, జనరేట్ చేసినది అక్కడ చేస్తాం అనుకుంటా కదండి. గెట్ సో ఈ ఓడేట ఇక్కడ క్వరీస్ ఉంటాయి కదా, ఇవి ఇలా ఉంటాయండి. సో గెట్, పోస్ట్, పుట్ అని. సో ఇందులో కూడా వీళ్ళకి సబ్ ఆప్షన్స్ వీళ్ళు క్రియేట్ చేస్తారు. సేమ్ అప్డేట్ ఆప్షన్ ప్యాచ్ పుట్ అప్డేట్ కి 2 సీక్వెన్స్ వాడతారు. ఏమి న్యూ లేకపోతే ప్యాచ్ అలా యూస్ చేస్తారు. సో ఇలా సేమ్ ఇక్కడ సేమ్ మీరు రీడ్ క్వరీ అంటే గెట్ అని మీకు అర్థం అనమాట. సో ఇక్కడ ఇలా సెండ్ చేస్తాం అనుకోండి, ఇట్ విల్ మేక్ ఏ గెట్ కాల్ అండ్ ఇట్ విల్ ఇప్పుడు సేమ్ ఓడేటా సర్వీస్ ప్రొడక్ట్స్ ని డిడ్ ఏ రీడ్ కాల్. సో మనకి డేటా అంతా చూపించింది. దీన్నే మనం బైండ్ చేసినప్పుడు మనకి ఒక లిస్ట్ రిపోర్ట్ లో వస్తుంది. సో సో ఇలా పోస్ట్ కాల్ కి అయితే మనం పేలోడ్ యాడ్ చేస్తాము. సో పేలోడ్ యాడ్ చేసి వీ కెన్ టెస్ట్ ఇట్ అవుట్. సో ఇలాగా వీ హ్యావ్ సో సింటాక్స్ వైజ్ గా ఇట్ యూస్ టు బి ఇది కూడా సింప్లిఫై చేశారు. సో దిస్ వాస్ సమ్ టైమ్ బ్యాక్ ఐ హ్యావ్ యూజ్ ఇట్. సో బెస్ట్ ఓడేటా సర్వీస్ డిజైన్ చేసిన V2 సర్వీస్ యూజ్ చేస్తే వీ హ్యావ్ టు డూ ఇట్ దిస్ వే. సో నేను క్రియేట్ ఎంట్రీ చేయాల్సిన ఎంటిటీ ఏంటంటే ఇది న్యూ ప్రొడక్ట్ అనే ఎంటిటీలో ఆ టేబుల్ కి ఐ హ్యావ్ టు యాడ్ ద రికార్డ్. సో న్యూ ప్రొడక్ట్ ఎంటిటీకి ఐ హ్యావ్ టు సెండ్ ద డేటా. ఈ డేటా ఓ అనే దాంట్లో ఒక అరే ఓ తీసుకున్నానండి. అందులో ఎంటర్ చేసే దానికి ఆ ఎంట్రీ క్రియేట్ చేయడానికి కీ ఫీల్డ్ సియుసి అనేది ఒక ఫీల్డ్ ఉన్నది. సో ప్రైమరీ కీ అన్నమాట. సో ఈ ఫీల్డ్ లో ప్రైమరీ కీ లేకపోయినా ఇక్కడ లేకపోయినా సెలెక్ట్ చేసిన రో ఇప్పుడు ఇక్కడ 217 అని 628 ఉంది. సో అది ప్రైమరీ కీ అనమాట. సో ఆ ప్రైమరీ కీకి కూడా రికార్డ్ క్రియేట్ చేసి కావాలని రిక్వైర్మెంట్. టేబుల్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ గా ప్రొడక్ట్ నేమ్ ఫ్రాన్స్ తో కాకుండా యూనిక్ గా ఉండాలంటే దే హ్యావ్ వాంటెడ్ సమ్ ఫీల్డ్ కాల్డ్ సియుసి. సో అందుకు ఆ ఫీల్డ్ కూడా అరేలోకి ఇలా ఓ డాట్ అరే అంటే ఒక అరే క్రియేట్ చేసుకున్నాము జేసన్. దాంట్లోకి ఐఎమ్ పాసింగ్ దిస్ వాల్యూస్. ఈ ప్రొడక్ట్ నేమ్ అనే వాల్యూని మన వ్యూ ద్వారా పిక్ చేసిన దాన్ని ఐఎమ్ యాడింగ్ టు దట్ అరే. సిమిలర్లీ కంట్రీని కూడా ఐఎమ్ జస్ట్ డ్రాప్ డౌన్ లో గెట్ సెలెక్ట్ గెట్ టెక్స్ట్ అని చెప్పి కంట్రీ వాల్యూని ఈ వాల్యూస్ ని ఓలో స్టోర్ చేస్తాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ అని ఈ వేరియబుల్ ఓలో ఉన్నాయి. ఇక్కడ నేను ప్రొడక్ట్ 1 ఫ్రాన్స్ అని సెలెక్ట్ చేసిన వాల్యూస్ ఈ ఓ అనే వాల్యూలో ఉన్నాయి. దాన్ని నేను ఏంటంటే పోస్ట్ కాల్లో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ దిస్ వే. ఓడేటా రిక్వెస్ట్ అని చెప్పి పోస్ట్ అని అంటాను. పోస్ట్ అని అంటే ఇట్ విల్ బి మై క్రియేట్ ఎంట్రీ అండ్ దెన్ ఐల్ సే ప్రొడక్ట్ నేమ్ సెట్ ఏ ఎంటిటీకి ఇవ్వాలనేది. సో ఇప్పుడు ఓడేటా V4 తో కంపేర్ చేసి చూస్తే మీకు యూ హ్యావ్ ఓ మోడల్ క్రియేట్ అంటాం కదండి. క్రియేట్ బదులు వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ వీఆర్ యూజింగ్ యాజ్ క్రియేట్ రిక్వెస్ట్. ఓడేటా రిక్వెస్ట్ అని అంటున్నాము. రిక్వెస్ట్ అని యూఆర్ఎల్ యాక్సెస్ ఇస్తున్నాము. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఈ పేలోడ్ ని నేను ఇలా కాకుండా డేటా అని చెప్పి ఓ అనే అరేని అసైన్ చేస్తున్నాను. సో వీల్ కాల్ అండ్ గెస్ పోస్ట్. సో ఈ విధంగా వీఆర్ గివింగ్. ఫైనల్ గా ఇక్కడ సక్సెస్ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ కూడా జస్ట్ ఇది సక్సెస్ అయితే సక్సెస్ మెసేజ్ చూపిస్తున్నాను మెసేజ్, ఎర్రర్ అయితే ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నాను. క్లియర్ అండి? క్లియర్ అండి. సో ఇక్కడ సింటాక్స్ వైజ్ గా మీకు ఎంత సింప్లిఫికేషన్ వచ్చిందో మీరు ఓడేటా వీటిలోని ఇందులోని చూస్తే యూ విల్ అండర్స్టాండ్. సేమ్ ఇప్పుడు గెట్ కాల్ కి అయితే ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టే ఏదైనా రీడ్ చేయాలంటే ఇక్కడ గెట్ కాల్ అని చెప్పి దాన్ని వచ్చిన డేటాని అగైన్ విల్ బైండ్ టు రెస్పెక్టివ్ వ్యూ అండి. సో బేసిక్ గా ఈ విధంగా విల్ హ్యావ్ ద సింటాక్స్ స్ట్రక్చర్. And I think OData V4 going forward, if you follow, it will be better, and so that old ways, new ways, you will confuse. The OData V2 annotations, they are complicated. Similarly, queries they were a little bit complicated, but you can stick to OData V4 and annotations V4 as a new way of working. So that you will be comfortable with coming new best practices. Away we can keep concentrating on it. So this will be phased out very shortly. Okay. So this is about today's session. So మీరు ఇది సెషన్ ప్రాక్టీస్ చేయడానికి GitHub లో కూడా I just added this అండి. Either you can ఇది డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేయొచ్చు. మీరు ఇన్ కేస్ మీరు లాస్ట్ టైం ఫోల్డర్ క్రియేట్ చేసి ఇష్యూ ఫేస్ అవుతున్నారు కానీ డైరెక్ట్ గా ఇది మీరు ఇంపోర్ట్ చేయొచ్చు. లేదు అని అంటే లైక్
ఐ మెన్షన్ శాంపుల్స్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో బోత్ వేస్ విచ్ ఆర్ వే ఇస్ కంఫర్టబుల్. మీరు డైరెక్ట్గా స్టెప్ 8కి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే యూ షుడ్ బి ఏబుల్ టు డూ. ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎన్ ఇష్యూ డైరెక్ట్గా మీరు దీన్ని ఇంపోర్ట్ చేసినా సరిపోతుంది. ఓకే. అండ్ దీని ఇన్స్ట్రక్షన్స్కి యూ కెన్ జస్ట్ యాక్చువల్లీ ఇవి ఇంపోర్ట్ చేయడానికి ఇవి ప్రాబ్లం కాదండి. అక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి కదండీ! మనం టూల్స్‌లోకెళ్తే ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి కదండీ! లైక్ ఐస్ క్రీమ్ మెషిన్ అని, కరెక్ట్. షాపింగ్ కార్డ్ అని. సో, అవి అక్కడ మేనిఫెస్ట్ ఫెయిల్ అవుతుందండి. ఓకే. వెర్షన్ డిఫరెన్స్ అవి. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా ఇచ్చారండి. సో ఐస్ క్రీమ్ మెషిన్‌ది ఇక్కడ కూడా ఉన్నది. అండ్ ఐ థింక్ మేనేజ్ ప్రొడక్ట్స్ అనోటేషన్స్ అప్లికేషన్ అది కూడా రేపు విల్ ట్రై టు యాడ్ అండ్ సో విల్ సీ. ఐ ట్రై టు యాడ్ దిస్ అండ్ ఆల్సో ఐల్ షో యూ సో దట్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే యాక్సెస్ చేయడానికి సో దట్ ఇవి కూడా యాక్సెస్ చేస్తే మీకు మోర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి రెఫరెన్స్ కి. యాహ్! ఇవే అండి లాస్ట్ టైమ్ యాడ్ చేస్తే యాడ్ అవ్వలేదు. లైక్ షాపింగ్ కార్ట్, యూ కెన్ ట్రై షాపింగ్ కార్ట్. ఓకే. సో ఇది అయితే రేపు ఐ జస్ట్ యాడ్ ఇట్ అండ్ ఐ షో చూపిస్తానండి సో దట్ ఇవి కూడా యూస్ఫుల్ అండి. మనకేంటంటే మీరు ఇప్పుడు ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఇప్పుడు యూస్ చేసేలాగా వీళ్ళు యూస్ చేశారు. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. సో సరే రేపు ఈ ఎక్సర్సైజ్ విల్ యాడ్ ఇట్ అండ్ విల్ సీ సో దట్ ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఒకసారి అట్లీస్ట్ హ్యాండ్స్ ఆన్ చూసుకొని ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ వన్ రిపోజిటరీ మనకి రిఫరెన్స్ గంట ఉంటుంది. సో ఇన్ కేస్ ఏ ఫెయిల్ అయినా కూడా గిట్ హబ్ నుంచి వీ కెన్ పుల్ ఇట్ అండ్ ఇలా వెబ్ ఐడిలో కాకపోయినా బిస్నప్ స్టూడియో అట్లా ఎందులో రన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో విల్ డూ దట్ షూర్. ఓకే. సో ఇంకొకటి లైక్ అనోటేషన్స్‌లో మనం చూస్తే గనక మనకి వెబ్ యాప్ ఫోల్డర్‌లో మనకి వ్యూస్ అనేవి ఏమీ లేవు కదండీ! అవునండి. డైరెక్ట్‌గా కాంపౌండెడ్ జేఎస్, లైక్ ఐ18 ఫోల్డర్ ఇవే కదండీ మనకుంటా. సో, అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా అది బ్యాక్ ఎండ్ అవుతుంది కదండీ! అంటే అవునండి. లైక్ అంతా బ్యాక్ ఎండ్. సో సో, అది మనకి బ్యాక్ ఎండ్ ఎలా తెలుస్తదండి ఎక్కడున్నాయి ఏంటి అని? యాహ్! ఓకే. సో అనోటేషన్స్‌కి ఒక టీ కూడా ఉందండి. ఐ విల్ జస్ట్ షో యూ. అనోటేషన్. సో ఇది వొకాబులరీ మెయింటైన్ చేయడానికి ఇది ట్రాన్సాక్షన్ అండి. ఐడబ్ల్యూబీపీ ఆర్ఈజీవీఓసీఎన్ అని యూజింగ్ దిస్ టీ కోడ్ ఏంటంటే లైక్ ఎస్ఈడబ్ల్యూ ఎలాగైతే ఉన్నదో వీ హ్యావ్ ఈ పర్టికులర్ టీ కోడ్ చూపించారు. టుమారో ఐ విల్ షో దిస్ అండ్ సో ఐ నీడ్ టు జస్ట్ ఓకే. చెక్ వన్స్ యాక్సెస్ ఈ టీ కోడ్కి ఇచ్చారో లేదో తెలియదు. సో విల్ సీ. సో బేసిక్ అయినా మన ఎస్ఈడబ్ల్యూ టీ కోడ్ ఎలాగైతే యూస్ చేసామో సేమ్ ఈ పర్టికులర్ టీ కోడ్ ద్వారా వీ కెన్ లైబ్రరీస్ ఇప్పుడు ఎస్సీపీ షిప్ చేసి ఉన్నాయి కదండి అవన్నీ కూడా మన లైబ్రరీస్ అన్ని కూడా వీ కెన్ సీ లైక్ ఎలా హౌ దే హ్యావ్ వాట్ ఆల్ వీ కెన్ యాడ్ చేయొచ్చు మాడిఫై చేయొచ్చు అనేవి కూడా వీ కెన్ సీ దర్. సో ఎవ్రీథింగ్కి ఎస్ఏపీలోనంటే ప్రతిదీ కూడా త్రూ టీ కోడ్స్ కూడా మనం చేయొచ్చండి. అండ్ అంటే స్పెసిఫిక్గా బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అన్ని కూడా టీ కోడ్స్ బేస్లో జరుగుతుంది కానీ ప్రతి దానికి టీ కోడ్ కింద ఉంటుంది. లైక్ ఈచ్ అప్లికేషన్ టీ కోడ్ కింద కన్సిడర్ చేస్తాం ట్రాన్సాక్షన్ కోడ్ అనమాట. అవునండి. మీరు మన యూఎఫ్ఐలో అంటే అంత ఇండిపెండెంట్. సో మనం ఇంకా బ్యాక్ ఎండ్ని టచ్ చేయక్కర్లేదు. యాహ్! లైక్ వీ కెన్ యూజ్ అవర్ ఓన్ జావా స్క్రిప్ట్ కోడింగ్ అప్రోచెస్ కానీ పబ్లిక్లీ వెబ్ ప్రోగ్రామింగ్ అవైలబుల్ అయిన స్క్రిప్ట్స్ కానీ అన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది అవుట్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బెనిఫిట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. వేరేస్ ఎస్ఏపి అంటే రిస్ట్రిక్టెడ్ వేలో ఉంటుంది. రిస్ట్రిక్టెడ్ వే అని ఎందుకు అంటున్నానంటే ఎస్ఏపి డిఫైన్ చేసిన కంట్రోల్స్ వాటిల్లో మాత్రమే వీ హ్యావ్ టు యూజ్ ఇట్. అండ్ ఈవెన్ డేటాబేస్ లెవెల్లో ఇక్కడ ఎస్ఏపిలో జనరల్గా బ్యూటీ కూడా ఏంటంటే మనం ఎంత కోడ్ రాసినా ఆ కోడ్ అంతా కూడా టేబుల్లో వెళ్ళి స్టోర్ అవుతుందండి. అది డేటానే అక్కర్లేదు. లైక్ మనం రాసే ఇప్పుడు బిఎస్పీ అప్లికేషన్స్ కింద డిప్లాయ్ అవుతాయండి యూఎఫ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా కోడ్ అంతా కూడా ఈవెన్ ద కోడ్ వాట్ ఆర్ వీఆర్ రైటింగ్ ఇదంతా కూడా ఒక టేబుల్లో రోస్ కింద స్టోర్ అవుతుందండి. యాహ్! సో అంతా కూడా ప్రతి డేటా కూడా టేబుల్ హనా డేటాబేస్లో నా కరెంట్ హనా డేటాబేస్. సో డేటాబేస్ టేబుల్స్లోనే ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ స్టోర్డ్. లైక్ నాట్ లైక్ అవర్ రెగ్యులర్ ఇప్పుడు విండోస్ వాటిలోనే హార్డ్ డిస్క్లోనే మనం డ్రైవ్స్ అలాగైతే చూస్తామో దే ఆర్ స్టోరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టేబులర్ ఫామ్. సో సో అక్కడ అందుకే టీ కోడ్ అప్రోచ్ దే విల్ యూస్. సో ఈచ్ ట్రాన్సాక్షన్ సో ఎవ్రీథింగ్ మీరు ఏ టాస్క్ తీసుకోండి మీరు ఎవ్రీ టైమ్ యూ కెన్ కమ్ టు గూగుల్ అండ్ యూ కెన్ ట్రై టీ కోడ్ అండ్ ఆ టీ కోడ్ మీరు జియోలో యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ అరౌండ్ విత్.
సో దానికైతే డాక్యుమెంటేషన్స్ కూడా ఇంటర్నల్ గానే ఉన్నాయండి. సో అవుట్ సైడ్ గా ఇలా చెక్ చేయక్కర్లేదు. హెల్ప్ మెయిల్ F4 హెల్ప్ అని ఉంటుంది. సో F4 హెల్ప్ చేస్తే మన ఐ విల్ షో యూ లైక్ దీస్ ఆల్ థింగ్స్ హౌ విల్ సీ. సో ఇట్ అందులో ఎలా చూస్తామో ఎలా చేస్తామో అనేది ఐ జస్ట్ టేక్ యూ త్రూ. సో దట్ జిఐ కూడా టీ కోడ్స్ కొన్ని తెలియాల్సిన ఎసెన్షియల్ ఉన్నాయి. అవి ఐ షేర్ దోస్ లిస్ట్ ఆల్సో. లైక్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే టీ కోడ్స్ ఏ ఉంటాయి. అవి మనం ఆ లిస్ట్ కూడా ఐ విల్ షేర్. సో దట్ ఇట్ విల్ బి హ్యాండీ టు. ఓకే. అంటే చెప్పండి. ఇంకొకటండి ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ మనకి లిస్ట్ రిపోర్ట్ అంటే ఆల్రెడీ మనకి ఎస్ఏపి వాళ్ళు షిప్ చేస్తున్న ప్రోడక్ట్ అది. సో ఇప్పుడు మనకి ఏదన్నా వాలిడేషన్స్ చేయాలనుకోండి. అంటే ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చారు వాళ్ళు మనకి. సో వాలిడేషన్స్ అది మనకి చేయడానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అండి? లేకపోతే ఏంటి? వాలిడేషన్స్ లైక్ ఇప్పుడు ఇందాకలా ఫీల్డ్ వైజ్ గా మనం ఉన్న వాలిడేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ మనం యానిటేషన్ స్పెసిఫిక్ అని అంటే యానిటేషన్స్ లో కూడా వాలిడేషన్స్ కి సెపరేట్ లైబ్రరీ ఉందండి. లైక్ మనం యూస్ చేసినవి యూఐ డాట్ లైన్ ఐటమ్ అవి యూస్ చేస్తాం కదా. యూఐ కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ వేర్ ఇఫ్ యూ సీ ఐ థింక్ అంటే నిన్న మనం చూసాం కదండీ అగ్రిగేషన్, వొకాబులరీ సంథింగ్ అలా అవును అవును కదా. అవేనండి? ఇక్కడ ఇప్పుడు అది వొకాబులరీ యూఐ వొకాబులరీ చూసాము. సో ఐ థింక్ ఐ విల్ సీ ఇఫ్ ఇన్ దీనిలో ఆల్రెడీ యూజ్ చేస్తే ఐ కెన్ డైరెక్ట్లీ షో యూ. ఐ థింక్ దే డిడ్ నాట్ యూజ్ ఇట్. ఓకే. లైబ్రరీస్ మనం సెలెక్ట్ చేసే లైబ్రరీ వీ హావ్ టు పిక్ అండి. సో ఐ జస్ట్ షో యూ. ఇవి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. సో స్పెసిఫిక్ లైబ్రరీస్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ ఐ థింక్ దిస్ నాట్ థింక్ ఐ డిడ్ నాట్ క్యాప్చర్ ఇక్కడ. ఓకే. ఓకే. ఈ ఎక్సర్సైజ్ లో క్యాప్చర్ చేయలేదు. ఓకే. ఈ మన ఎక్సర్సైజ్ లోనే విల్ జస్ట్ లెట్ మీ షో యూ. మనం చేసింది ఏ అప్లికేషన్ అండి? వర్క్ లిస్ట్ ఐ థింక్ నిన్న చేసిందండి. సప్లయర్ డేటా అండి. అప్లై డేటా అండి. ఓకే. సో ఇది ఇప్పుడు సపరేట్ డేటా మనం ఇందులో చేసాం కదా నిన్న. విల్ జస్ట్ సీ. సో ఈ కేసులో ఈ ఫైల్ యానిటేషన్ మోడల్కి వెళ్ళామనుకోండి. సో ఇఫ్ యూ సీ హియర్ జస్ట్ యాడ్ వన్. సో ఇక్కడ యానిటేషన్స్ ఫోల్డర్ ఎక్స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో సెలెక్ట్ చేసినప్పుడు ఈ వొకాబులరీస్ లోనే మల్టిపుల్ వొకాబులరీస్ ఉన్నాయి. సో ఇక్కడ వాలిడేషన్ వొకాబులరీ అని ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ లైబ్రరీస్ ఉన్నాయి. సో స్పెసిఫిక్ గా యానిటేషన్స్ ద్వారా వాలిడేషన్స్ చేసేటప్పుడు కన్స్టెంట్ అనేది యూస్ చేశారనుకోండి. మన ఇప్పుడు ఈ కన్స్టెంట్ కండిషన్ ఇక్కడ తీసుకున్నాను కదా. సో పాత్ ఇలా ఇవ్వచ్చు. ఈ పర్టికులర్ ఇప్పుడు నేమ్ కొన్నది అనుకోండి, నేమ్ కన్స్టెంట్స్ అని అప్లై అవుతాయి. లైక్ ఈ కేసులో ఇఫ్ ఐ టేక్ నేమ్, ఇది నేమ్ తీసుకున్నాను. ఇక్కడ మ్యాక్స్ లెంత్ అనేది 10 అని ఉన్నదండి. మీరు చూసారండి. సో ఇది ఇవి ఇవి యానిటేషన్ ద్వారా కాదు, స్టాండర్డ్ గా డేటా ఫీల్డ్. సో ఈ నేమ్ అనే ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు మనం లెంత్ 10 అనేది సెట్ చేసి సెలెక్ట్ చేస్తాం. సో స్ట్రింగ్ కాకుండా మీరు ఏ వాల్యూ ఎంటర్ చేసినా కూడా అక్కడ వాలిడేషన్ ఆటోమేటిక్గా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం 10 కన్నా ఎక్కువ ఎక్స్ట్రా చేసినా కూడా ఇట్ విల్ షో వాలిడేషన్. సో ఇప్పుడు మన కేసులో ఏమవుతుందంటే ఈ కేసులో ఇప్పుడు నేమ్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇఫ్ ఐ సేవ్ దిస్ నౌ ఆల్ మై వాలిడేషన్స్ ఆఫ్ ఈ పర్టికులర్ పాత్ నేమ్కి ఏవైతే వాలిడేషన్ అవన్నీ కూడా అప్లై అవుతాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ అవర్ సర్వీస్. ఓకే. సో అలాగా మీరు ఇక్కడ చూసారంటే నల్లబుల్, ఇట్ కెనాట్ బి బ్లాంక్ అని. సో ఇవన్నీ కూడా వాలిడేషన్స్ అప్లై అవుతాయి. యానిటేషన్స్ ద్వారా చేసే వాలిడేషన్స్ కి అయితే ఇందులో ఏవైతే డిఫాల్ట్ గా ఉన్నాయో ఆ వాలిడేషన్స్ మనం తీసుకోవడానికి అవుతుంది. వీ కెనాట్ కస్టమ్ గా ఇవ్వడానికి అగైన్ దేర్ ఆర్ లిమిటేషన్స్. అది మన రెగ్యులర్ అప్లికేషన్స్ లో అయితే మనం వాలిడేషన్స్ మనమే రాయొచ్చు అండి. మనం వాలిడేషన్స్ రాయొచ్చు. ఇన్బిల్ట్ గా కూడా వాలిడేషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు OData V4 లో మనం జస్ట్ ఇప్పుడు వెన్ వి సా వి హ్యాడ్ సమ్ కీవర్డ్ వేర్ this application and we'll see. So ఇక్కడ we had a new way where automatic basic error handling అని కూడా this manifest
హ్యాండిల్ వాలిడేషన్. సో హ్యాండిల్ వాలిడేషన్ ట్రూ అంటే బేసిక్ వాలిడేషన్ లైక్ ఏం బ్లాంక్ ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. సో మీకు ఎక్స్టెన్సివ్గా హ్యాండిలింగ్ చేయాలంటే మన దగ్గర ఒక కంట్రోల్ కూడా ఉందండి. దాన్ని మెసేజ్ హ్యాండ్లర్ అని అంటాం. సో ఐ జస్ట్ set this. సో మెసేజ్ హ్యాండ్లర్ అని ఉంటుంది. సో మెసేజ్ మేనేజర్. సో ఈ మెసేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ డెడికేటెడ్ కంట్రోల్. ఎర్రర్స్ అన్ని కూడా లైక్ అప్లికేషన్లో మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూకి దెర్ ఆర్ సమ్ ఎర్రర్స్ ఉన్నాయి లైక్. సో ఈ మెసేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక ఫుటర్లోని ఒక ఐకాన్ వస్తుందండి. సో ఈ ఐకాన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. దిస్ ఎగ్జాంపుల్ వార్నింగ్ ఇప్పుడు చూసారంటే ఇలా వస్తుంది. వార్నింగ్ మెసేజ్ ఏంటి, సక్సెస్ఫుల్ ఏంటి, కంప్లీట్గా యూఐలో ఏ ఎర్రర్స్ కావాలన్నా కూడా ఒక డెడికేటెడ్గా మనం చూపించాలంటే ఇలా చూపించవచ్చు. సో ఇది సెపరేట్ కంట్రోల్ ఉంది. అంటే మీరు ఒక లాగ్ ఆఫ్ ఎర్రర్స్ చూపించాలని అడిగారు అనుకోండి, ఎర్రర్ లాగ్కి ఈ కంట్రోల్ యూస్ చేయొచ్చు. మెసేజ్ మేనేజర్ కూడా చాలా సింపుల్ అండి. సో మెసేజ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇలా మెసేజ్ మేనేజర్ అనేది ఇది కూడా ఒక మోడల్ లాగా ఇనిషియలైజ్ చేస్తాము. మెసేజ్ గెట్ మెసేజ్ మేనేజర్ అని చెప్పి ఇలా సెట్ మోడల్ అని చెప్పి ఇస్తే సరిపోతుంది. whenever we create anything automatic గా ఆ మెసేజ్ మేనేజర్ కంట్రోల్ కి ఇట్ విల్ బి సెట్. లైక్ వ్యూలో విల్ జస్ట్ డిఫైన్ ఇట్. ఇలా ఆన్ మెసేజ్ పాపర్ ప్రెస్ అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసి యూ హ్యావ్ టు జస్ట్ డిఫైన్ ఎ బటన్. అండ్ ఈ విధంగా డిఫైన్ చేస్తే మెసేజెస్ అన్ని కూడా యూ కెన్ జస్ట్ ఆన్ మెసేజ్ పాపర్ అని జస్ట్ సింపుల్గా ఓపెన్ అని చెప్తే సరిపోతుంది. ఆ మెసేజ్ మేనేజర్ కంట్రోలే ఆ విధంగా రెండర్ చేస్తుంది. ఏ ఎర్రర్ మెసేజ్ వచ్చినా కూడా సిస్టంలో వచ్చినవన్నీ కూడా ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఫ్రేమ్ వర్కే హ్యాండిల్ చేసి ఇట్ విల్ షో ఇట్ ఇన్ దట్ వే. మీరు రాయాల్సింది 2 లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ దెన్ దిస్ పర్టికులర్ యాక్షన్. లైక్ బటన్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ మేనేజర్ని మనం ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఓన్లీ హ్యాండిల్ ఆల్ ద ఎర్రర్ పేజెస్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. మనం ఇక్కడ ఏదైతే చూసారో ఇదంతా కూడా మీరు జనరేటెడ్ ఫ్రేమ్ వర్క్ ఇస్ జనరేటింగ్ ఫర్ అస్. మీరు ఎర్రర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎర్రర్ మెసేజెస్ని దీనికి గెట్ మెసేజ్ మేనేజర్ అనగానే మెసేజ్ మేనేజర్ ఆటోమేటిక్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇన్లైన్ గా కూడా డిఫైన్ చేయొచ్చు. లైక్ మన ఓన్ అప్లికేషన్ ఈ ఫీల్డ్ బ్లాంక్ కాదనేది మన కంట్రోల్ లాజిక్ లో ప్రెస్ చేసినప్పుడు కానీ, లైక్ ఈ కేసులో నేను సేవ్ చేశాను అనుకోండి, సపోజ్ సేవ్ బటన్ అనుకోండి, నేను ఇలా ఎంటర్ చేశాను. సపోజ్ ఐ ఎంటర్డ్ 1 నెంబర్ 1 2 3 4 అని, వేరే ఇక్కడ స్ట్రింగ్ ఉండాలి. సో మనం యూఐలో కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. కొన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ కి డైరెక్ట్ గా స్టేట్ అని ఉంటుంది. సో ఇది ఎర్రర్ అయితే ఈ బాక్స్ అంతా కూడా రెడ్ కలర్ చూపించవచ్చు. ఓకే, లేదా ఇక్కడే ఎర్రర్ మెసేజ్ చూపించవచ్చు. ఆ మెసేజ్ ఏం చూపించాలనేది వాల్యూ హెల్ప్ అని ఉంటుంది. సో ఇన్పుట్ ఫీల్డ్ కి వాల్యూ అంటే ఈ వాల్యూ హెల్ప్ అని అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ కి ఉన్న హెల్ప్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది చూపిస్తాం అన్నమాట. అక్కడ మనం నచ్చిన టెక్స్ట్ మనం చూపించవచ్చు. మన లాజిక్ ఎలా రాస్తామంటే ఈ కేసులోని సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ ఎంటర్ చేయాలి కానీ నెంబర్ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ కండిషన్ అంటే మనం ఇఫ్ అని తీసుకొని ఇక్కడ వేరియబుల్ తీసుకొని ఓ వాల్యూ అని తీసుకుంటాము. ఇక్కడ ఎలా తీసుకుంటామంటే సో గెట్ వాల్యూ మీకు యాజ్ తెలుసు, దిస్ డాట్ గెట్ యూ డాట్ బై ఐడి అని చెప్పి గెట్ వాల్యూ అని ఆ వాల్యూ తీసుకుంటాం. ఆ వాల్యూ ఇప్పుడు సపోజ్ ఫీల్డ్ ఇన్పుట్ అని వాల్యూ ఉంటే సో ఇలా గెట్ వాల్యూ అని అంటాము. సో ఈ గెట్ వాల్యూ అన్నప్పుడు మనకి ఆ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చినప్పుడు ఓ వాల్యూలో ఏముంటుందంటే మనకి ఈ కేసులో ఓ వాల్యూలో మనకి వాల్యూ 1 3 4 5 ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఉండాల్సిన ఇఫ్ ఓ వాల్యూ బ్లాంక్ ఉండకూడదు అనుకుంటే ఇఫ్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇలా నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తాము. ఇది బ్లాంక్ కండిషన్, కెనాట్ బి బ్లాంక్. సార్ బ్లాంక్ ఉన్నదంటే బ్లాంక్ కండిషన్. అదే కండిషన్ ఇఫ్ ఓ వాల్యూ, ఇవి బేసిక్ జావా స్క్రిప్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ అండి. నాట్ ఈక్వల్ టు ఇది ఇఫ్ ఇలా స్ట్రింగ్ నెంబర్ అయినా ఏదైనా అనుకోండి, సో ఈజ్ నెంబర్ ఉంటుంది. సో లేదా లెంత్ చెక్ చేయొచ్చు. వాట్ డు వి యూస్ సో ఇంకొకటి డేట్ టైప్ అని కూడా ఉంటుంది. సో డేట్ టైప్ అని. సో ఇక్కడ ఏం చేస్తామంటే గెట్
టైప్ అని కూడా కరెంట్ తీసుకోవచ్చు, లైక్ ఓ డేటా టైప్ అని. సో టైప్ అనేది కూడా ఒకటి ఉన్నది. సో వాట్ విల్ అంటే ఆ ఫీల్డ్ యొక్క డేటా వాల్యూ టైప్ అని కూడా మనం చెక్ చేయొచ్చు. ఇది ఈ వాల్యూ అంతా కూడా ఇన్ కేస్ స్ట్రింగ్ అని అంటే డబుల్ కోట్స్ లో ఉంటుంది. సో ఇన్ కేస్ నెంబర్ ని కూడా మన స్ట్రింగ్ కింద కూడా చూపించవచ్చు. సో దేర్ లైక్ బోత్ పాసిబిలిటీస్. లైక్ ఈ కేసులోనే నేను ఇప్పుడు నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని చెప్పి స్ట్రింగ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను అనుకోండి. సో ఈడిఎం డాట్ స్ట్రింగ్ అని చెప్పి ఆ విధంగా డేటా టైప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇలా స్ట్రింగ్ అని చెక్ చేసినప్పుడు ఈవెన్ 13345 ని మన నెంబర్ కింద కూడా చూపించవచ్చు. ఈ విధంగా ఇస్తే ఇట్ విల్ బికమ్ స్ట్రింగ్. సో ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ కేస్. సో దిస్ కెనాట్ బి వీ కెనాట్ యూజ్ యాజ్ దట్ వే. సో అందుకని ఏం చేస్తానంటే గెట్ యూ డాట్ ఫీల్డ్ ని బై ఐడి అని చెప్పి సో గెట్ టైప్ అని కూడా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ ఏ డేటా టైప్ అని చూపిస్తుంది. లేదు అని అన్నా కూడా వీ కెన్ డూ డైరెక్ట్లీ ట్రిపుల్ ఈక్వల్ టు కూడా యూజ్ చేయొచ్చు. ట్రిపుల్ ఈక్వల్ టు యూజ్ చేసి ఈ వాల్యూ ఏదైతే ఇన్పుట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం కంపేర్ చేయొచ్చు. ట్రిపుల్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే తెచ్చిన వాల్యూకి డేటా టైప్ తో కూడా మ్యాచ్ అవుతుందో లేదని ఆటోమేటిక్ గా చెక్ చేస్తుంది. ఓకే. సో అది లెంత్ కానీ ఇలా కండిషన్ మనం రాసుకోవచ్చు. సో ఆ డేటా టైప్ చెక్ చేస్తే నేను ఓ డేటా టైప్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కండిషన్ రాసి ఆ కండిషన్ సక్సెస్ అయితే సో దెన్ ఓన్లీ వీ కెన్ త్రో స్పెసిఫిక్ ఎర్రర్ మెసేజ్. సో ఈ కేసులో sap.m.message toast అని చెప్పి మనం వీ కెన్ షో ఎర్రర్ మెసేజ్ ఆర్ వీ కెన్ షో అక్కడే సెట్ చేయాలని కూడా మెసేజ్. సో ఎంటర్డ్ వాల్యూ కెనాట్ బి బ్లాంక్ అనో లేదంటే వాల్యూ కెనాట్ బి అని కానీ, లేదా ఈ కేసులో మనకి ఫర్దర్గా అయితే ఎంటర్డ్ వాల్యూస్ కెనాట్ హ్యావ్ ఓన్లీ స్ట్రింగ్స్ ఆర్ యాక్సెప్టెడ్, కెనాట్ హ్యావ్ ఓన్లీ string is accepted not a number. ఇలా మనం బేసిక్ గా ఎనీ టెక్స్ట్ ని మనం రాయొచ్చు. అప్పుడు టోస్ట్ లో వస్తుంది. మీరు ఇక్కడే చూపించాలంటే సెట్ సపోజ్ వాల్యూ హెల్ప్ ఫీల్డ్ అన్నాను కదా, అక్కడ గెట్ ఇట్ సెట్ టెక్స్ట్ అని చెప్పి మనం సెట్ వాల్యూ హెల్ప్ అనైనా ఈ పర్టికులర్ మెసేజ్ ని కూడా మనం సెట్ చేయొచ్చు అక్కడ. ఓకే. So there are like one way is you can use message manager dedicated చూపించడానికి. Another way is we can use a message toast. And ఈ కండిషన్స్ అనేవి మనం సిచ్యువేషన్ ఈ డేట్ కేసులో అనుకోండి అది డేట్ ఆపరేటర్ కాదని మనం చెక్ చేస్తాం. సో డేట్ వాల్యూ అని. ఇన్ కేస్ నెంబర్ అయితే నెంబర్, ఇంటిజర్ అలా వేరియస్ ప్రాపర్టీ మనం యూజ్ చేయొచ్చు. అంటే ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ ఉన్న ఫీచర్స్ అన్నిటిని మనం యూజింగ్ సింపుల్ లాజిక్స్ రిప్రజెంట్ చేసే కేస్ టు కేస్ బట్టి వీళ్ళు రిప్రజెంట్. అనోటేషన్ లో వాలిడేషన్స్ ఎలా చేయాలో చూసారు. లైక్ మన యూఐ లో వాలిడేషన్స్ ఎలా చేయాలో ఇలా ఈ విధంగా చేస్తాం. క్లియర్ అండి? క్లియర్ అండి. అంటే ఇలా ఎక్స్టెన్సివ్ ప్రతి చిన్న టాపిక్ కూడా ఎక్స్టెన్సివ్ గా ఉంటుందండి. అదేంటంటే స్పెసిఫిక్ గా శాంపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూసి వీ కెన్ లెర్న్ సమ్ వేస్ అండ్ సర్టెన్ థింగ్స్ అంటే వెన్ వి స్టార్ట్ అప్లయింగ్ ఫర్ యాక్చువల్ ప్రాజెక్ట్ వీల్ అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్. ఇది చిన్న చిన్నవి యూల్ అండర్స్టాండ్. ఒక ప్రాపర్టీ మనం యూజ్ చేయడం తెలిసిపోతే యుల్ గెట్ యూస్ టు ఇట్. అందుకే ఇలాంటివి కండిషన్స్ ఇవన్నీ ఎలా రాస్తారు అనేది మన ఒక రేపు ఐ షో సమ్ డెమో శాంపుల్ అప్లికేషన్ సో దట్ అవి రిఫరెన్స్ కింద మీరు యూస్ చేసి యూ కెన్ రిఫర్ టు లైక్ ఇలాంటి సింపుల్ ఫార్మాటర్ కానీ ఈ వీటికి కానీ యాడ్ చేస్తాడు ఈ మెసేజెస్ చూపించడం కానీ ఈ డైలాగ్ మెసేజెస్. సో ఇలాంటి వేరియస్ హౌ దే ఆర్ డూయింగ్ అనేది సింటాక్స్ బెస్ట్ ప్రాక్టీస్ కింద చూడొచ్చు. అంటే మీరు నోటీస్ చేస్తుంటే మనం రాసే కోడ్కి ఎస్ఏపి డిఫైన్ చేసే వాడికి చాలా మెచ్యూర్డ్ గా ఉంటుందండి. సో దే విల్ సే ద ఈజియెస్ట్ వే అండ్ ద బెస్ట్ వే. అండ్ మనం కూడా రాయొచ్చు. సో ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ లాజిక్ అవుట్పుట్ ఒకటే వస్తుందండి. బట్ దేర్ ఆర్ లైక్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ బూస్ట్ చేయడానికి దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. లైక్ ఇప్పుడు నేను చూపించినట్టు ఓడేటా V4 లో దే హ్యావ్ సింప్లిఫైడ్ లాట్స్ ఆఫ్ రిడెండెంట్ అన్నెసరీ కోడ్ ఏదైతే ఆటోమేట్ చేయొచ్చో దే ఆటోమేటెడ్ యూజింగ్ ఫ్రేమ్వర్క్. So that is the importance of going across with best practices.
So I think tomorrow we'll see, and too much one day అయినా topics you will not be able to కంపేర్ విత్. సో Yeah. ప్రాక్టీస్ చేయండి, సింపుల్ లాజిక్ అండి. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసి మీరు ఇనిషియల్ నుంచి చెప్తున్నారు కదా, ఇక్కడ మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ స్కిల్, దట్స్ ఇట్. మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ మీరు ఏమైనా ట్రై చేయండి. సో మీరు ఎనీథింగ్ యూ అడగండి క్వశ్చన్, సో ఎనీథింగ్ రిలేటెడ్ ఏరియా, సో విల్ Okay. డూ దట్ ఏరియా ఆన్ టాపిక్. సో నౌ యూ నో ఆల్ ద ఫండమెంటల్స్ అండ్ సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆర్ లైక్ ఎక్స్ట్రా. సి ఏ సినారియో మీరు చూడాలనుకుంటున్నారు అనేది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇలా చేయడానికి ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగితే విల్ డూ దట్ ఎక్సర్సైజ్. ఇఫ్ నాట్ ఐ విల్ టెల్ యూ లైక్ స్టాండర్డ్ గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమన్నాయో, ఐ విల్ వన్ ఆర్ ద అదర్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఎయిదర్ వే వీ కెన్ డూ. సో నౌ వీ కెన్ ప్లే అరౌండ్, బికాస్ వన్స్ వీ నో ద కాన్సెప్ట్, దాన్ని ఎన్ని రకాలుగా వీ హ్యావ్ టు ప్లే అరౌండ్ అనేది ఇట్స్ విత్ ఇన్ అవర్ ఏరియా. Yeah. Okay. Thank you. ఓకే, థ్యాంక్ యూ. Okay.